హిందూ బంధువులందరికీ నమస్సులు. ఇవాళ ఒక రకంగా నా జన్మ ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ధృవతార లాంటి వ్యక్తి ఇవాళ నా ముందు కూర్చున్నారు. మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, అలాగే ఆయన్ని అనుసరించే వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మన స్టూడియోకి రావడం అంటే నిజంగా చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన జ్యోతిష్యం చెప్తే చాలు అని నెలల తరబడి వెయిట్ చేస్తుంటారు అందరూ. మామూలు వ్యక్తులు కాదు, చాలా ప్రముఖులు కూడా. మరి అలాంటి వ్యక్తి ద్వారా మనం మన జ్యోతిష్య సమస్యలు ఏంటి, అసలు వాటికి పరిష్కారం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ ఫైన్. చాలా సంతోషం గురుగారు మా స్టూడియోకి రావడం. ఎందుకంటే మీరు జ్యోతిష్య శాస్త్రంలో ఒక చిరంజీవి లాంటి వాళ్ళు మీరు చెప్పాలంటే. మొదటిసారి మీ స్టూడియోకి రావడం. ఎస్ ఎస్ ఐఎమ్ సో హ్యాపీ గురుగారు. ఎందుకంటే ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ని చేస్తుంటాము. అయితే మీలాగా ఆస్ట్రానమీ లేదంటే ఆస్ట్రాలజీ అన్నిటిని, ఖగోళ శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని, అనేక శాస్త్రాలని మదించి చెప్పే మీ యొక్క విషయాలు చాలా అక్యురేట్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ చెప్పిన ఎలా ఎన్నో మీరు చెప్పిన, అంటే మీ వాక్కు ఫలిస్తుందనడానికి 1,00,000 దృష్టాంతాలు ఉంటాయి. సో అమ్మవారు అనుగ్రహం అండి, మనదేం కాదు. చాలా చేసే సంతోషం. సాధన, మంత్ర సాధన చేసేది ఉపాసన స్థితిలో గురు పరంపరలో ఉన్నాం కాబట్టి గురువు ద్వారా విద్యలు నేర్చుకుని శ్రీ విద్యలో ఉంటూ గురు పరంపరలో ఉంటూ ఆ మంత్రాన్ని సాధన చేస్తూ సాధకుడిగా ఉంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వాక్శుద్ధి అనేది పెరుగుతుంది. ఆ రకంగా చెప్పడం తప్ప మన సొంతం ఏం లేదండి. అమ్మవారు చెప్పిస్తుంటారు, చెప్పడం అంతే తప్ప ఏనాడు ఇది మనం చెప్పామని అనుకుంటే ఆనాడే మనం గ్రేట్ గురుగారు. సో మా విన్నపం ఏంటంటే మా ప్రేక్షకులను కూడా మీరు కాస్త కనికరించి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అదే మా స్వార్థం మిమ్మల్ని స్టూడియోకి రప్పించడం వెనక. తప్పకుండా అండి. సో మా వాళ్ళు చేస్తే కాస్త ప్రయారిటీ ఇచ్చి కొంచెం తక్కువ టైంలో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వండి. అదొక్కటి మా కోరిక. థ్యాంక్ యూ గురుగారు. రైట్ గురుగారు, సడన్గా ఆధ్యాత్మిక గురువు మన చిరంజీవి స్వామివారు తరచూ వివాదాల్లో ఉంటారు ఆయన. అవునండి. ఎందుకో మరి ఆయనకి ఆ వివాదాల ద్వారా ఫేమ్ అవ్వాలనుకుంటున్నా, మరి దాని ఏం ప్రయోజనమో నాకు తెలియదు. కానీ సడన్గా ఆదిశంకరాచార్యుల వారి మీద పడ్డారు. ఆయన్ని అవమానిస్తూ అసలు ఈ శైవాన్ని ఏదో కించపరుస్తున్నట్టుగా, కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటాడు ఆయన. ఏంటి సార్ ప్రాబ్లం ఆయనకి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం శ్రీ గురు సర్వకారణభూతాం శక్తి. అంటే గురు పరంపరలో ఉన్నప్పుడు, గురువు అన్నప్పుడు ఎవరైనా గురువే. బాల్యంలో మనకు విద్య నేర్పిన గురువు, తండ్రి గారు గురువు. ఆ రకంగా శ్రీ విద్యలోకి వచ్చినప్పుడే గురు పరంపర ఉంటుంది. ఈ గురు పరంపరలో ఏంటంటే ఒకసారి నారాయణం సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురు సర్వకారణభూతాం శక్తి అంటాం. అంటే అన్ని భూతాల్లో, అంటే మనకు ఇక్కడ ద్వైత్వము అద్వైతము అనే విధానం లేకుండా ఒక గురు పరంపరని శంకరాచార్యులు వారు మనకు అందించారు. ఈ గురు పరంపరలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక భగవంతుడు ఒక్కడే అని ఒక భావన వచ్చేస్తుంది. అందులో 2-3 రకాలు ఉంటారు అనే భావన రాదు. శైవులు వేరు, వైష్ణవులు వేరు అనే పరంపర ఇక్కడ మనకు కనిపించే శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత భగవతత్వం అంతా ఒకటే. భూలోకం, విశ్వంలో ఉన్నది ఒకటే శక్తి అని ఒక భావంతో మనం ముందుకెళ్తుంటాం. ఇలా ఉంటున్నప్పుడు మనం హిందుత్వంలో కానీ హైందవ సాంప్రదాయంలో కానీ ఇటువంటి రకరకాలుగా భగవంతుడు పూజించే విధానాలు రకరకాలు ఉన్నాయి. చాలామంది అమ్మవారిని పూజిస్తారు, అయ్యవారిని పూజిస్తారు, గ్రామదేవతను పూజిస్తారు, లేకపోతే మీరు బతుకమ్మను పూజిస్తుంటారు. రకరకాల దేవతలందరినీ మనం ఎవరి నమ్మకాన్ని బట్టి పూజిస్తారు. సో ఇది ఒక పద్ధతిలో వెళ్ళడానికి కూడా మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో రకాల విధానాలను నేర్పారు. అలాగే మీరు అంటే ఆదిశంకరాచార్య వారి యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క అనుగ్రహం వలన మనకి ఈరోజు మన భారతదేశం మనం ఉన్నామంటే అందులో అతిశయోక్తి లేదు. ఈయన చిరంజీవి గారు ఉన్నారు అంటున్నారంటే, నేను ఆయన దండం పట్టుకుని కాషాయ వస్త్రంలో ఆయన నడుస్తున్నారంటే, అలా ఉన్నారు అంటే ఎవరైనా భగవత్స్వరూపంగానే మనం భావిస్తాం. అంటే త్రిదండ అంటారు ఆయన్ని. సో ఆ దండం పట్టుకుని ఆయన నడుస్తున్నారు అంటే భగవత్స్వరూపంగా ఎన్నో రకరకాల మంచి పనులు ఆయన చేయడము, విద్య అనుకోండి, అలాగే మనకు వేదం అనుకోండి, రకరకాల భాషలన్నీ చేసి విద్యార్థులు ఎన్నో రకంగా ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్ళడానికి ఆయన కారకత్వం వహించి ఎన్నో చేస్తున్నారు. అవ మంచి పనుల గురించి మనం ఎప్పుడు మనం తప్పు పట్టేదేం లేదు.
కానీ త్రిదండం అనిన తర్వాత ఆ దండం పట్టుకున్న తర్వాత ఆయన కాషాయ వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన దైవత్వం గురించి ఈ ఎటువంటి భాషణ చేయకూడదు. ఉమ్, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, నాకు అవును. అలాంటి రూల్స్ వెళ్ళావు. నేను ఏదో అలా చిన్న జ్యోతిష్యుడిని, ఏదో జాతకం చూస్తాము, ఎవరైనా డే టు టైం ప్లేస్ ఇస్తే దాని ప్రకారం మనం దశలు ఏమి నడుస్తున్నారు, గోచారం ఎలా ఉంది, గ్రహచారం ఎలా ఉంది, ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఎలా ఉంది అని చూసుకుని చెప్పుకుని పోతుంటాం. ఇప్పుడు ఆయన జాతకం తీసి చెప్పమన్నా మనం చెప్పేయగలుగుతాం. చెప్పాలి ఇప్పుడు ఆయన చెప్పాలి కూడా జాతకం. చెప్పాల్సి అసలు వస్తుంది. ఇన్ని వివాదాలు ఎందుకు అందుకే వస్తున్నాయి ఆయన అది జాతకంలో అని. చెప్తున్నాను. కానీ ఆయన త్రిదండం అని చెప్పుకుని ఆ దండాన్ని ఒకటి పట్టుకుని ఆయన కాషాయ వస్త్రంలో మొత్తం నడక అంతా అదే ఉన్నప్పుడు అంటే భగవత్స్వరూపంగా మనం భావించి ఆయన దగ్గరికి అందరూ భక్తులు వస్తుంటారు. అటువంటి వాణి యొక్క వాక్లో నుండి ఒక స్టేజ్ మీద ఇటువంటి ఆయన ఒక సంవత్సరం మనం యానివర్సరీ ప్రోగ్రామ్స్లో ఇవన్నీ జరిగాను అవును. 6వ తారీఖు నాడు. అవును. సో అటువంటి ప్లేస్లో ఆయన విష్ణు శివుడు వేరు అనే తత్వంతో ఆయన మొదటి నుంచి శివద్వేషిగానే మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ రకంగా మాట్లాడటం అనేది ఆయనకి అది సరైనది కాదు కదా. ఏదో శిష్యులు సరదా మాట్లాడే వేరే సంగతి, లేకపోతే మైక్ తీసి పక్కన పెట్టి ఏదో మనతో సరదాగా మాట్లాడుతూ అది వేరు. ద్వైతం గురించి మాట్లాడాను, నేను విష్ణు స్వరూపం అయినా నువ్వు శివస్వరూపం నాకు ఇలాగ ఏదైనా హాస్యాస్పదంగా మాట్లాడారంటే అది వేరే. కానీ అదే పనిగా అంటే నోరు జారి మాట్లాడారా అంటే అది కూడా కాదు. కాదు. అలాగని పొరపాటును మాట్లాడేశారా అంటే అది కూడా కాదు. ఆ యొక్క సబ్జెక్ట్ని తీసుకుని విశేషంగా ఆదిశంకరాచార్య వారి యొక్క సబ్జెక్ట్ని తీసుకుని ఆయన విష్ణు స్వరూపం విష్ణు యొక్క అంశము అన్నట్టుగా చెప్పుకుంటూ ఈ 4 పీఠాలు ఆయన ద్వారా జరగలేదని చెప్పి, స్థాపన జరగలేదని చెప్పి ఒక మాట అనేసి శివతత్వంలో ఉన్న చాలామంది యొక్క మనోభావాల మీద ఒక విపరీతమైన ద్వేషం పెంచేటట్టుగా అంటే ఆయన మీద ద్వేషం పెరిగేటట్టుగా కరెక్ట్. చేశాడని నాకు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే మేము ఇందాక నేను చెప్పాం మొదట ఆరంభంలో సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరపరవనం. అలాగే నారాయణం శమారం అంటే ఒకటి శివుడి గురించి మనం చెప్తున్నాం, విష్ణువు గురించి కూడా మనం చెప్తున్నాం. మా గురు పరంపరలో శివుడికి విష్ణువుకి పెద్ద వ్యత్యాసం లేదు మాకు. ఇలా మా గురువులు మాకు నేర్పారు. మా గురువు గారు అంపోలు రుద్రకోటి శర్మ గారు ఇదే మాకు నేర్పారు. ఓకే. గురు పరంపరలో ఉంటే నాయన ఇది చదవాలి, మన శ్రీ విద్యలో ఈ విధంగా ఉంటుంది. అలాంటిది ఆయన ఆ స్థాయిలో ఉండి ఆ ఇద్దరికి తేడా ఉంది అనే భావంతో బయట చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం మనం ఏకీభవించవలసిన విషయమే కాదు. దానికి అలా చెప్పడానికి ఏమైనా కారణాలు ఉంటే అలా చెప్పేసి ఊరుకోకుండా దానికి అంతరార్థము వివరణ అంతా విశేషంగా చెప్పగలిగితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే కారణమా, సరే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం, మనం ముందుకెళ్ళచ్చు. జస్ట్ ఒక 4 మాటలు అనేసి ఈ పీఠాన్ని ఆయన స్థాపించలేదు, దానికంటే ఇంకా రకరకాలుగా ఆయన గురించి మాట్లాడి చేసేదంటే అలా అక్కడ ఆపేయకుండా అంటే ఆయన అంటే నాకు ద్వేషం లేదండి బాబు, గొప్ప వ్యక్తి మనకెందుకు ద్వేషం లేదు, అలాగే ఆయనతో మనం గొడవపడే పరిస్థితి కూడా కాదు. ఈయన ఆదిశంకర్ అవుతా అనుకుంటున్నాడా ఏంటి? ఈయన ఆదిశంకరాచార్యులు అవుదాం కాదు. ఇప్పుడు ఈయన ఇది ఒకటే కాదండి, చాలాటి వివాదాల్లో ఇలాంటి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ప్రతిసారి ఏమవుతుందంటే మన దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే ఇది అంటే మీరు ఆ కోణంలో ఆలోచించారు నాకు తెలియదు, కానీ ఈ యుద్ధము ఈ కొట్లాట్లు ఇటువంటి మాటలు జరుగుతున్న సమయంలోనే 3వ వ్యక్తి వచ్చి మన మధ్య చేరడం జరుగుతుంది, మనని విభేదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది బ్రిటిషర్స్ కాలంలో ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ భయపడుతున్నాం, ఆదివారం చూస్తే భయపడుతున్నాం, శుక్రవారం చూస్తే భయపడుతున్నాం. మీకు అర్థమైపోయింది కదా ఏం చెప్పాలనుకుంటున్నాం. సో ఈ రెండు చూసి భయపడుతున్నప్పుడు ఎప్పుడు అవకాశం వస్తుందా మన మీద మధ్యలో ఒక బ్రేక్ చేసి విడదీసి ముందుకు ఎలా వెళ్దామనే ఆలోచనలు వాళ్ళు ఉంటుంటే, ఇప్పుడు ఈయనే స్వయంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఎందుకంటే దీని గురించి మనం వివరంగా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను మాట్లాడే శక్తి నాకు లేదండి. నిజంగా చెప్పాలి, మా గురువు గారు గురు పరంపర ఉన్న వాళ్ళందరూ ఒకసారి అలా కూర్చున్నారంటే ఆయన ముందు అంతకంటే గొప్పగా చెప్పగలరు. సమ్మక్క సారక్కల్ని కూడా అవమానించాడు, అదొక వ్యాపారం అంటాడు. మరి ఈయన సమతామూర్తిని పెట్టుకొని చేస్తుంది ఏంటంటే టికెట్ వసూలు చేసి ఈయన చేసేది డబ్బు ఎక్కడైతే వసూలు చేస్తుందో వ్యాపారమేనండి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మన భక్తితో ఏదైనా మనం ఇస్తున్నాం అంటే అది వేరే సంగతి, డైరెక్ట్ టికెట్ వసూలు చేస్తున్నాడు ఆయన. ఒక రకమైన దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఆయన చేస్తున్న వ్యవహారం కింద అది కనబడుతుంది తప్ప అఫ్కోర్స్ నేను ఇప్పటివరకు వెళ్ళలేదండి ఆయన దగ్గరికి. అక్కడ అఫ్కోర్స్ 2-3 అకేషన్లో ఆయన నేను కలిశాను, బట్ ఈ యొక్క సమతాది ఏది ఉందో అక్కడికైతే నేను వెళ్ళలేదు. అప్పుడే నేను దగ్గరలోనే ఉంటాను, ఓఆర్ఆర్ దగ్గరలోనే మా ఉండేది కూడాను, బట్ ఎప్పుడు అక్కడ వెళ్ళలేదండి. బట్ ఏంటంటే ఆయన దానికి డబ్బులు వసూలు చేయడము,
వసూలు చేసి అందరి దగ్గర ప్రోగ్రామ్ అన్నిటికీ చూపించడానికి, ఆ శిల్పాలు చూపించడానికి మీరు చెప్తుంటే కాకుండా అంతే చాలా మంది కదండి. చెప్పిన విషయాలేనండి. ఆ, సో అదొక రకంగా మళ్ళీ మీరు చెప్పిన సమ్మక్క సమ్మక్క సారక్క గురించి సారక్క గురించి ఈ రకంగా కొన్ని మాట్లాడడం. కోట్ల మంది మొన్న చూసాం అవును. కదండి. అయ్యో మన బ్రహ్మాండం. కుంభమేళా సరహాలో జరిగే ఆ, అంత ఎంత గొప్ప బ్రహ్మాండం. జాతరని ఏమండి? నువ్వు వ్యాపారం అంటావు, లేదంటే వాళ్ళు దేవతలా అంటావు. ఏంటండి అసలు? నేను స్వయంగా మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు, మన మినిస్టర్స్ వెళ్తుంటారు, కొన్ని అక్కడెక్కడ కోట్ల కోట్ల రూపాయలండి, మంది వెళ్తుంటారు, 100 వాళ్ళు నమ్మి వెళ్తారు. ఆ బరువు తగ్గట్టుగా బెల్లం బంగారం చెప్పి ఇస్తారు. అదొక భక్తి అండి, అది భావనండి. ఇప్పుడు ఏం లేదు, మనకు హిందూ సంప్రదాయంలో ఏంటంటే చెట్టుకి మొక్కుతాం, రాయికి పుట్టకు మొక్కుతాం, మొక్కుతాం, పుట్టకి రాయికి మొక్కుతాం, రప్పకు రాయికి దేనికైనా మొక్కుతాం. మొక్కుతాం మనం. అలాగే విశ్వసర్పమైన నాగ దేవతను మనం మరి పూజిస్తాము. కోతిని అన్నిటిని పూజిస్తాం, అన్నిటిని అన్నిటికీ పూజిస్తాం. మీరు అన్నాడు కోతునంటే మనం ఆ, ఆంజనేయ స్వామి ఆంజనేయ అనుకుంటాం, స్వామిని అనుకుని పూజిస్తాం. మరి మనం దేన్ని వదలట్లేదండి. ప్రకృతిలో దొరికే ప్రతి చెట్టుని పూజిస్తామండి. మరి వృక్షాన్ని ఎంత అద్భుతంగా పూజిస్తాం. మనకి మర్రి చెట్టుని, వేప చెట్టుని, అలాగే రావి చెట్టుని, అన్నిటిని గరికను కూడా మనం దేవుడి ముందు పూజిస్తామండి. ఇంతకంటే అలాంటి అంతగా మనం పూజించే పరిస్థితి తెలుసుకుని ఇవన్నీ ఆయన తెలియని విషయాలే మరి కాదండి. మాంసం తినేవాడు పంది అంటాడు, కుక్క అంటాడు. అసలు ఆయన నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే మీరు అన్నట్టుగా ఆయన డే టు టైం చూసి నా జాతకం ఒక్కసారి ఆయన జాతకం చూడండి గురుగారు. చూడాలి. ప్రస్తుతానికి దాన్ని ప్రిపేర్ అయ్యి రాలేదు, జాతకం చూసి ఇంత రాలేదు. మీరు ఈ ప్రశ్నలు అడుగుతారు నాకు తెలియదు. నేనే సరదాగా ఒకసారి వచ్చి కలుద్దాం మిమ్మల్ని అనుకున్నాను. మీరు ఈ ప్రశ్నలు అడిగారు, సంధించారు, బాగానే ఉంది. కానీ ఏదైనా ఇలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి అంటున్నాను, ఆయన చిన్న వ్యక్తి కాదు. మరి చిన్న వ్యక్తి కాదు కదండి. అనే అంత గొప్పవాడిని కాదు, నిజంగా చెప్పాలని అంత గొప్పవాడిని కాదు. బట్ ఏదో శాస్త్రం కొద్దిగా తెలుసు, జ్యోతిష్యంలో కొంచెం ముందు ఒక అడుగు ముందు వేసాను, గురువుల యొక్క ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సరే నాకు తెలిసిన 2-3 విషయాలు మీరు అడిగారు కాబట్టి చెప్పడానికి వచ్చాను తప్ప ఆయన్ని కించపరిచేందుకు గొప్పవాడిని కాదు. కానీ ఇలాగా శివత్వం వేరు, వైష్ణవ స్థితి వేరు అన్ని వేరు రకాలుగా మాట్లాడి ఇద్దరి మధ్య విభేదాలు తీసుకునే పరిస్థితి కానీ చేస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య ఇంకో 3వ వ్యక్తి దొరికే అవకాశం ఉంది. దీనివల్ల దేశానికే నష్టం అవుతుంది. ఇప్పుడు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి, వారు స్థాపించినవి, ఆదిశంకర్లు పాటించినవి, వాటిని అవమానించినట్టే కదండి. ఇప్పుడు ఈ దేశ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అవి ఒక పెట్టని కోటలు అవి. ఎందుకంటే మేము ఇప్పుడు గురు పరంపరలో చెప్పుకుంటాం కదా ఇవన్నీ, చెప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నట్టు అర్థం. అంతే కదండి. అది చాలా పెద్ద విషయం. పంచాయతీలు తెలియదు అంటాడు. నిజంగా అసలు లేదండి. ఇప్పుడు ఆయన చాలా మంది ఖండిస్తున్నారు, కానీ ఖండించడం ఎలా ఉండాలంటేనండి ఒక మారు ఆయన ధైర్యంగా ఆయన ముందెళ్ళి మాట్లాడే శక్తి లేదండి చాలా మందికి. తర్వాత మన దాంట్లో కూడా చాలా గొప్ప వ్యక్తులు, మన ఆంధ్ర రాష్ట్రం ముద్దు బిడ్డలు 4 ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు వాళ్ళు మాట్లాడాలి, గరికపాటి గారు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు, ముద్దు బిడ్డలు మనం ఆంధ్ర రాష్ట్రానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. అటువంటి ముద్దు బిడ్డలు చక్కగా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాటిలో వాళ్ళు స్పందించాలని ప్రయత్నం చేయరండి. ఎందుకు చేయరంటో నాకు తెలియదు, కానీ స్పందించారు వాళ్ళు ఎక్కువగాను. కానీ అటువంటి బిడ్డలు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర అన్న తెలంగాణ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. కానీ ఎక్కడ ఒక ప్రవచనంలో కానీ ఒక మాటలో కానీ మాట దొల్లి పొరపాటును మాట్లాడడం అనేది జరగదండి. ఏ విషయం మాట్లాడో ఆ విషయం చక్కగా ఎంతో విశ్లేషంగా విశేషంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ స్మార్త సాంప్రదాయం అంటారా, మీరేదో చెయ్యాలి అసలు. యాక్చువల్లీ దీని మీద చర్చ జరగాలి, ఇది తరచూ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది మొదటిసారి నేను మాట్లాడుతున్నాను కానీ బట్ ముందు అందరినీ గ్యాదరింగ్ చేసి తరచూ జరగాలండి, ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన ఒకసారి కాదు చాలా సార్లు ఇలాంటి విశేషంగా ఇలాగ మాట్లాడటము, తర్వాత కామ్ అయిపోవడం, మనమేమో టీవీలో చర్చ చేయడం, ఆయన గురించి మాట్లాడడం, మరి మాట్లాడాలి చూడండి, ఇది జరుగుతుంది. ఏదైనా ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. వీటిని ముందుకు వెళ్ళకుండా దానికి ఎందుకు ఒక సమాధానం ఆయన క్లియర్గా చెప్పాలి, దాని వివరణ ఆయన చెప్పాలి, ఎందుకు అలా మాట్లాడారు సంగతి చెప్పాలి. అఫ్ కోర్స్ చాలా మంది యూట్యూబ్లో, టీవీ ఛానల్స్లో డిస్కస్ చేస్తున్నారు, కానీ వివరంగా ఆయన చెప్పగలిగితే మనకు బాగుంటుంది. అందులో అర్థం ఏంటి, పరమార్థం ఆయన ఎందుకు ఎలాగన్నారు. ఇదే మాట ఆయనకు తెలిస్తే ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత మాట్లాడే బదులు 30-32 సంవత్సరాలు చెప్పగలగాలి కదా, అది కూడా ఉంది కదండి. తర్వాత అది కూడాను శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలకి అలా వెళ్ళారు, కనిపించలేదు అని అంటే అది దేని బేస్ చేసుకుని ఆయన అంటున్నారు అని మనకు తెలియదండి. ఇప్పుడు విద్యారణ్యుల వారా ఆయన అసలు ఆయన ఈ పరంపరలో 17వ వాడని కూడా చెప్తారు. 17వ వారు చెప్పారు. అలాంటిది అటువంటిది పరంపర నడుస్తుంటే 17వ వారు ఆయన స్థాపించారంటే మరి ఎవరు చేయలేదని అంటే
అది కరెక్ట్ కాదు. లాజిక్ లేదు కదా ఇందులో. లాజిక్ ఏం లేదు. ఏదైనా ఆయన అన్న మాటని ఆయన వెనక్కి తీసుకోమని నేను అన్న కానీ దానికి అర్థం ఏంటి, వివరణ ఇవ్వాలి. వివరణ ఏంటి ఆయన ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ దాని మీద డిబేట్ పెట్టుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఇంకా మహా మేధావులు ఉన్నారండి ఇవి అంతే డిస్కస్ కదండి. చేయడానికి, అవును. వాళ్ళందరినీ కూర్చోబెట్టచ్చు. కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇవంతా పైనుండి ఆదివారం శుక్రవారం మనుషులు ఏంటంటే చూసి నవ్వుకుంటారండి. అంతే కదండి. ఎలా నవ్వుకుంటారంటే, మీరు ఇంతేరా, మీరు కొట్టుకోవడానికి పుట్టారు, అంతే. తిట్టుకోవడానికి పుట్టారు, అవును. మీరు సాధించుకోవడానికి పుడతారు, అసలు మీకు ఏంట్రా అని. అప్పటికే ముక్కోటి దేవత మనకు ఉన్నారు వెనకాల. ఉన్నారు. ఈ దేవతలు ఇంతమంది ఉన్నారని 100 మంది ఆల్రెడీ అంటూనే ఉంటారు. అవహేళన చేస్తూనే వాళ్ళు ఉంటారు. హేళన చేస్తూనే ఉంటారు. అవును. ఇంకా ఇలాంటి పీఠాధిపతులు కాకపోయినా ఇలాంటి వ్యక్తులు స్వామీజీ వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఇంకా మీకేముందిరా రేపు పొద్దున్న మేము బయటకు వెళ్ళినా మాతో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే కదండి. ఏమంటే గురువు గారు ఆయన అలా మాట్లాడారంటే, ఇప్పుడు మీ స్టూడియోకి వస్తుంటే బయలుదేరుతుంటుంటే మా వాళ్ళు ఏదైనా మీ వీడియోలు చేశారండి, స్వామి ఇలా అన్నాడు సార్, చిన్నయ్య స్వామి గారు మీకు దీని ఏమైనా అభిప్రాయం ఉందా, మీకేమైనా తెలుసా? నాకేం తెలుస్తుంది మీ విషయం చెప్పండి, నేను ఏదో రామకృష్ణ అనుకుంటే జ్యోతిష్యం చెప్పుకుంటా, మీకేం తెలుసా అంటే మీకు ఆయన జాతకం తెలియదా అదే ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఈ ఆయనకే విషయాన్ని. వదిలేయడం better. ఆయనకే వదిలేసి ఆయనకి చూద్దాం. వదిలేసి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. Right. ఏదైనా మీరు ఆ ఇంట్రెస్ట్ ఉందని కాబట్టి మీరు ఏమైనా ఆయన డే టు టైం పట్టుకుని రాగలిగితే తప్పకుండా మనం ఆయన పట్టుకొస్తానండి. జాతకం చూడొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వదలండి, అదే డెఫినెట్గా చూద్దాం. చేద్దాం. తర్వాత నాకు ఈయనకి ఉన్న చిన్న పరిచయం ఏదంటే, ఇప్పుడు విశాఖపట్నం సింహాచలం ఆ ప్రదేశంలోనే ఆయన చిన్న వయసు, నేను 16-17 సంవత్సరాల రోజులు ఆయన అక్కడ నేను చూసేవాడిని అక్కడ అన్నమాట. చిన్న పిల్లడు ఆయన కూడాను సింహాచలం వెళ్తుండే అప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఆయననే కలిసి వెళ్ళడం, ఇలా ఏమో కొన్ని సరదాగా మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరిగాయి. అంటే అప్పుడు ఆయన గుర్తుంటుండో ఉండదో తెలియదు, ఎందుకంటే అప్పుడు ఈ గడ్డాలు ఇవేమి లేవు. పొలిటికల్ అఫిలియేషన్ లేదు ఉన్నట్టున్నాడు మరి. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ పడుతుంటాయండి వీళ్ళకే కాదు. కొంతమంది స్వామీజీల విషయాన్ని తీసుకోండి, అంటే పీఠాధిపతులు ఎలా ఉంటారండి, ఇప్పుడు చూడండి మన 4 పీఠాల్లో ఉన్న వ్యక్తులు మనం చూసుకున్నాము. వాళ్ళు ఇలా బహిరంగంగా వచ్చి ఏవి ఇలాంటి ఎప్పుడు మాట్లాడలేదు కానీ మనం చూడమండి. ఈ 4 పీఠాలు ఎవరిని తీసుకోండి, మీరు ద్వారకా తీసుకోండి, పూరి తీసుకోండి, అలాగే అవునండి, ఇవి ఎక్కడ మనకు కనిపించవు. బట్ ఈయన హైదరాబాద్లో ఉండి ఈ రకంగా ఏమో నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు నేను గురించి, ఎందుకంటే ఆయనకు ఒక సైన్యం ఉంటుంది, లేకపోతే తెల్లారిసరిగా సైన్యం ఇంటి దగ్గరికి వచ్చేస్తారు, ఇలా మాట్లాడుతాం ఏంటి మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ బట్ స్టిల్ నేను అన్నది ఏంటంటే లెట్స్ మనం ఇక్కడ ఆపి ఆయనకే వదిలేద్దాం విషయాన్ని, వదిలేసి ఆయన వివరణ ఇవ్వగలిగితే దీని మీద ఇన్ డీటెయిల్గా బాగుంటుంది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళ సమయం చూసుకుని నా ఉద్దేశం ఇది, ఈ భావంతో అన్నాను. నేను వెనక్కి తీసుకోక్కలేదు, ఆయన అన్ని దానికి సమాధానానికి వివరంగా చెప్పగలితే ఎందుకు అలాగన్నారు ఏంటి సంగతి, దాని క్లారిఫికేషన్స్ ఏ గ్రంథంలో చూశారు, ఏ రకంగా చూసి ఆయన బయటపడ్డారు, మరి ఆ గ్రంథంలో చూసినప్పుడు ఈ రోజు ఎందుకు బయటపడ్డారు, ఈ రోజు బయటపడవలసిన అవసరం కదా. మరి ఆయన అదే విధంగా ఆ శాస్త్రంలో నలిగి తిరుగుతూ అందులోనే ఉన్న వ్యక్తులకి ఈ విషయాలని ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత రావాల్సిన అవసరం లేదు బయటపడడానికి. అదే 30లో 32లో మన ఆదిశంకరాచార్య 32 సంవత్సరాలకే మొత్తం అన్ని చూశారని చెప్పినప్పుడు ఆయనకి 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఆయనకి ఇవన్నీ తెలిసి ఉండాలి కదా విషయాలు. ఇప్పుడు ఈయన వైష్ణవ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే నమ్ముతున్నామో మనం చూసారా, మనం ఎప్పుడు మన గురించి మనం ఆలోచించామండి కాంపిటీషన్లోనే. మన కాంపిటీటర్ మనకి ఏం చేస్తున్నాడో మనం ఆలోచిస్తాం. అలాగే ఆయన వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు శివ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి సంగతి, వీటి మీద ఒక రీసెర్చ్ ఆయన చేసి ఉండాలి కదా ఇప్పుడు ఈ పాటికి. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఆయన కానీ ఒకవేళ అటువంటి ఒక రీసెర్చ్ కానీ చేసి ఉంటే దీని మీద గ్రంథాలలోకి వెళ్ళి శాస్త్రంలోకి వెళ్ళి ఒకవేళ రీసెర్చ్ కానీ చేసి ఉంటే ఆ రీసెర్చ్ చేసిన విషయాలు ఏమైనా ఉంటే దాని మీద మనకు చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే అదొక విజ్ఞానంలాగా ఉంటుంది. కానీ ఒక్క మాట ఇలాగ అనేసి ఒక 3 నిమిషాలు ఛానల్ ముందు మాట్లాడి అది ప్రోగ్రాంలో చెప్పేస్తే ఇది ఒక భయంకరంగా ఒక వివాదాస్పదమైన విషయం కింద మారిపోతుంది తప్ప కంక్లూజన్ అవ్వదు. ఇది ఇలా కంక్లూజ్ చేయకుండా ఉండడం వల్ల అంటే మనకు శత్రువు ఉన్న వాళ్ళు మన మీద వేరే రకంగా అభావంతో చూడవుతుంది. మీ ఆలోచన అద్భుతం గురుగారు, అది ఆయన గ్రహిస్తే అందరికీ సంతోషం, హిందుత్వానికి శ్రీరామ రక్ష అవుతుంది. రైట్ గురుగారు, ఇక మన జాతకాల్లోకి వద్దాం. తప్పకుండా రైట్. గతంలో ఎన్నికలకు ముందు, ఏది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జ్యోతిష్యం మీరు చెప్పడం నాకు ఇంకా ఇక్కడ ఉంది. మీరు అద్భుతంగా TV9లో మీరు ఇచ్చిన విశ్లేషణ అచ్చు గుద్దినట్టుగా ఎలా చెప్పారో అలా వచ్చింది, అంత గొప్పగా జరిగింది.
కాబట్టి మాకు చిన్న ఆశ, మా మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఏమన్నా చెప్తారేమో అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సింగిల్ 1-1 కాబట్టి చెప్పేసాము. అవును. మున్సిపల్ ఎలక్షన్ అంటే 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగు, మనకి ఇక్కడ కాంగ్రెస్, మనకు బీజేపీ, బీఆర్ఎస్ బీఆర్ఎస్. ఉంది. అవును. సో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ఒక చెయ్యి అచ్చా. పెరుగుతుందండి. ఓకే. ఓకే, పోటీగా ఉంటుంది, ఓకే. కొంచెం టఫ్గా వెళ్తుంది కానీ బట్ అల్టిమేట్లీ వాళ్ళు హడావడి చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తారు ఓవరాల్గా అన్నమాట. అచ్చా. అదైతే ఉంది కొంతవరకు. నాకు చాలా మంది వచ్చారండి. కొంతమంది 1-1 మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం, అలాగే కొంతమంది మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం. బట్ కాంపిటీషన్ మళ్ళీ లాస్ట్లో వాళ్ళు నిలబడి ఓటు గెలిచిన తర్వాత మళ్ళీ అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోతుంటాయి కదా. అంతే కదా. అవును. మారిపోయినప్పుడు ఎవరు అధిష్టానం అవుతారు అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చెప్పే పని కాదు కానీ ఓకే. బట్ డెఫినెట్గా మంచి టఫ్ ఫైట్ అయితే అవుతుంది. ఓకే. అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ కాంగ్రెస్ కి కాంగ్రెస్. అత్యధిక అఫ్ కోర్స్ అది అచ్చా. ఆ ప్రయత్నంలో ఇక- ఉన్నది, అదే ఓకే. సక్సెస్ఫుల్ గా వెళ్ళేటట్టు అవకాశం ఉందండి. రైట్. అది సంగతి ఇప్పుడు. సో అధికారంలో ఉన్న పార్టీకి వేయడం అనేది జనాలకు కూడా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అలానే కాదండి, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఎలాగా ఇది కైవసం చేసుకోవాలా అన్న దాని మీద కొన్ని Yes. వాళ్ళకి రాజకీయ ఎత్తులు ఉంటాయి ఉంటాయండి. కాబట్టి అవును. ఆ ఎత్తుల ప్రకారం వాళ్ళు గెలిచేస్తారు. కొంతవరకు కొన్ని ఎత్తులు అవును. ఉంటాయి, దాన్ని బట్టి గెలిచేస్తారు. మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి అనుకూలం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2 సంవత్సరాల పైన అయిపోయింది కదండి. 3 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ది 3-3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్కసారి దాని బలం తగ్గిపోతుంటుంది. గురుగారు, మనకి- ఈ ఆగస్టులో ఏదో గండం ఉంది రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అని ఏమన్నా ఉందా అండి అట్లాంటిది? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సమస్యలే కదండి. పైనుండి అవును. కవర్ వస్తుంది, మనుషులు మారుతుంటారు, ఇవన్నీ మనం అవును. చూస్తుంది కానీ అవును. అంత గండం అయితే కాదండి. ఇప్పుడున్న అచ్చా. పరిస్థితుల్లో అదేం కాదు. ఓకే. ఇప్పుడు ఇందులో గెలిచినా కాంగ్రెస్ ఒకవేళ అటు ఇటుగా బ్యాలెన్స్ గా వెళ్ళినా కూడా ఉమ్. ఇదేం పెద్ద ఎఫెక్ట్ కాదండి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి ఇదేం ఎఫెక్ట్ కాదు, అంటే ఓకే. రేవంత్ రెడ్డి గారికి ఇదేం ఎఫెక్ట్ కాదు. ఓకే. మనం ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఒక గురుబలంతో గెలిచారండి. ఉమ్. ఆయన ఒక సమయంలో గెలిచారు. అది 6 నెలలు కష్టపడ్డారు. అది ఎలాగంటారంటే ఆ పాదయాత్ర చేసి ఆ 6 monthsలోని ఆయన పడిన కష్టానికి ఆ టైం గురుబలం ఉండి ఆయన క్లిక్కి ఆయన గెలవడం సీఎంగా వెళ్ళిపోయారు ఆయన. ఉమ్. ప్రాక్టికల్గా చెప్పండి, కొంతమంది వ్యక్తుల గురించి మనం విశేషంగా చెప్పుకోవాలి. మీరు ఇందాక అన్న పవన్ కళ్యాణ్ గారు, అవును. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలవలేదు, డైరెక్ట్ మినిస్ట్రీ వచ్చినాయి. అదే కదా. 3 సార్లు ఎమ్మెల్యే వెళ్తే కానీ మినిస్ట్రీ ఇవ్వరు ఎవరు. అవును. కనీసం 2-3 సార్లు ఎమ్మెల్యేగా అదే ప్లేస్లో గెలిచిన తర్వాత మినిస్ట్రీ వచ్చే అప్పుడు అవకాశం ఉంటుంది. దాని లక్ ఎంత ఫేవర్ అయిందంటే ఆయనకి, మనం ఆ రోజు చెప్పింది కూడా అదే విషయం, మినిస్టర్ కూడా అవుతారా అని ఆ అవును. రోజు సత్యాగా టీవీ నైన్ అడుగుతుంటే ఎంతమంది జ్యోతిష ప్రముఖులందరూ కూర్చోబెట్టినా వాళ్ళకి సవాలు ఇస్తారు. మినిస్ట్రీ కూడా మనకు అవుతుందండి. అందులో సెంట్రల్లో కూడా ఆయన తిప్పుతారని అదే జరిగింది. సెంట్రల్లో కూడా చేయి తిప్పినట్టు అయింది కదండి. అవును. ఇండైరెక్ట్ గా మనం చెప్పాలంటే మ్యాటర్ అదే అంతే కదా. పవర్ఫుల్ గా అయింది. అవును. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ మినిస్టర్ అయ్యారు. అవును. మీరు అవును. చూశారు కదా. అవును. సో ఇది కొంతమంది లక్ ఎలా ఉంటారు, రాజయోగాలు అంటారు చూస్తారా. అవును. రాజయోగం అంటే చాలా మంది అస్ట్రాలజర్స్ ఏదో చెప్తుంటారండి. ఆ. అదేమిటంటే ఒక ప్రొఫెషనల్లో ఉండి అదే ప్రొఫెషనల్లో హైయెస్ట్ పిక్ ఏంటంటే అక్కడ వెళ్ళడం రాజయోగం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైతు అనుకుందాం. అవును. రైతు అంటే నువ్వు పెద్ద భూస్వామి అయిపోవు, 100 ఎకరాలకు భూస్వామి అయిపోయి రైతుగా ఉంటే నీకు అది రాజయోగం. రాజయోగం. అంతే నువ్వు అచ్చా, రైతు అచ్చా. ఉంటే నువ్వేవో సీఎం అయిపోతానంటే అచ్చా. అది రాజయోగం కాదు. నీ ప్రొఫెషనల్లో నువ్వు హైయెస్ట్ పిక్స్ కదా. ఓహో. అలాంటి రాజయోగం అవ్వాలి అంటే గ్రహాలు అనుకూలత చాలా విశేషంగా ఉండాలండి. ఓకే. ఇలాగా మనం చెప్తాం రాజయోగాలకి పంచగ్రహ కూటమి అని అంటారు. ఇలా కాకుండాను ఆ, ఆ, కొన్ని ఆ. గ్రహాలు కొన్ని యోగాలు ఉంటాయి. లేదా ఓకే. హంస యోగం అనుకోండి, అలాగే గజకేసి యోగం అని, శశి యోగం అని, మాలవి యోగం అని, లేదా రకరకాల యోగాలు జ్యోతిష్యాలు కనబడతాయండి. అవును. అవును. అది ఒక టైంలో అలా కనెక్ట్ అవుతాయి. అయిన సెకండ్స్లో ఆయన టేక్ ఆఫ్ అయిపోతారు అనమాట. ఉమ్. ఇప్పుడు మన సినిమాలో కూడా మనం చూస్తుంటాం, ఒక్క పాట ఉంటే ఆ పాట కొన్ని వేల కోట్లు చూస్తుంటారు. అవును. హిట్ అయిపోయినట్టు ఉంటుంది. అవును. సినిమా హిట్ అయిన పైన పాట హిట్ అయిపోతుంది. సూపర్ హిట్. అదంటే ఆ కాంబినేషన్ అనమాట. అలా ఆ గ్రహ కాంబినేషన్ జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి కొంత ఓ అచ్చా. బలంతో ఆయన ఓకే. వెళ్ళారు కాబట్టి ఇప్పటికైతే ఏమీ ఇబ్బంది లేదు ఆయనకి. ఓకే. కమింగ్ ఒక 3.5 years ఆయన సీఎం అయిన 3.5 years మనకి ఏం ఇబ్బంది లేదు. ఓకే. తర్వాత టైలెండ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే యువతల వాళ్ళ జాతకం కూడా మనం చూడాలిగా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. యువతల వాళ్ళ కేసీఆర్ కు జాతకం- గురుబలం ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అదే అదే అంటాం. ఇప్పుడు ఆయన ఏంటి కర్కాటక రాశి కదండి. అవును. కర్కాటక రాశి అవడం అంటే ఇప్పుడు ఏమైనా కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఓహో. ఎప్పుడు కమింగ్ జూన్ 2 నుండి ప్రవేశిస్తారు అచ్చా. అన్నమాట. ఈ జూన్ నుండి వచ్చే జూన్ లోపలండి ఆయన బలి చక్రం తిప్పుతారు. ఆహా. ఈ ఎలక్షన్స్ అని జూన్ లోపల అయిపోతాయి, అవును, అవును. మున్సిపల్ ఎలక్షన్స్. అవును. ఆ తర్వాత ఆయనకు ఒక పట్టు వస్తుందండి జూన్ ఓకే. 2వ తారీఖు తర్వాత గురుబలంతో. అచ్చా. ఆ వచ్చినప్పుడు అక్కడ నుండి ఆయన భాగ్యస్థానం శనీశ్వరుడు ఎవరైతే ఆడుకుంటున్నాడో ఆ భాగ్యాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి అక్కడ పంచమభావం ఆయన రాశి పంచమ వృషిక భావాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. ఈ 3 ప్లేసెస్లో ఆయన స్ట్రాంగ్ చేస్తాడు. ఓకే. చేసి తనుభావంలో గురుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మాత్రం అగైన్ ఆయన ఇంటెలెక్చువల్ ప్లానింగ్
ప్రోగ్రామ్ హుహు. సక్సెస్ఫుల్ అయిపోతాయి. ఆయన వెయిట్ చేస్తున్నారండి. ఆ గురువు అవును. వచ్చేంత వెయిట్ అదే. చేస్తున్నారు తప్పకెళ్ళి అష్టంలో శని ప్రవేశించినప్పుడు ఆయన కష్ట కష్టాలు కింద పడిపోయారు. అవును. ఇప్పుడు మన గురుబలంతో లేవాలన్నమాట. అలా పడిపోయిన వాళ్ళు గురుబలంతోనే లేవగలుగుతారండి. ఓకే. ఒక్కసారి శనీశ్వరుడు దెబ్బ కొట్టాడంటే లేవాలంటే మళ్ళీ ఒక శుభగ్రహం యొక్క బలం ఉండాలి. ఆ! అంత ఈజీగా లేవలేరండి అవును. వీళ్ళందరూ అనుకున్నట్టుగాను. అదే. సో వాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది కదా మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ పెడితే గెలిచేస్తాము, లేకపోతే వెంటనే ఇంకేదో చేస్తే పూజా పురస్కారం అది చేస్తే. జ్యోతిష్యం అనేది శాస్త్రం ఎంత గొప్పదంటే ఎలాగుందో అలా జరుగుతుందండి. హ్మ్. అందులో ఏం రాసి ఉంటే అదే జరగాల్సిందే. అందులో అంతే. ఎప్పుడూ మార్చలేడండి. బా! నేను మార్చలేదు, మీరు మార్చలేదు, ఎవరు అవును. మార్చలేండి. మనం అవును. వచ్చి ఎడ్యుకేట్ చేయడం, నీ దశ ఎలాగుంది నాయన, నీ గోచారం ఎలాగుంది, ఈ కష్టాలు నీకుండా జాగ్రత్త పడు, ఏదో ఉపశమనం కోసం ఈ మంత్రం చదువుకో, లేకపోతే ఇది పెట్టుకో, అవి చెప్తుంటాం మనం. అంతే. బట్ ఏంటి అదేంటి కొంచెం ఎండాకాలంలో మీరు ఏసీ వేసుకున్నట్టు ఓకే. తర్వాత కరెక్ట్. కరెంట్ బిల్ పేలుతుంది, అది వేరే సంగతి. ముందు చల్లగా పనులు చేసేసుకుంటా కదండి. అవును. అవును. అలాగే మేము ఏమైనా పూజలు చెప్పినా, ఒక హోమాలు చెప్పినా, యజ్ఞయాగాలు చేసినామంటే అదేంటంటే ఆ టైంకి ఆ కష్టం నుండి ఎదుర్కొనే శక్తి రావడానికి అంతే. కరెక్ట్. అలాగేంటంటే ఆయన ఎన్ని యజ్ఞయాగాలు చేసేసిన కేసీఆర్, అలాగే అదే యువతలో కూడా చేసేయాలి కదా. అంతే కదా! చేసేస్తే ఆయన సీఎం అయిపోవాలి కదా. సో గ్రహాన్ని మించి ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఏ కుదరదు. రాజకీయ నాయకుడు వల్ల కూడా కాదండి. అందుకే ఆయన గురుబలం కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. ఇప్పుడు అందుకే బయటికి నేషనల్ రాకుండా. గురుబలం వస్తుందండి. ఓహో! వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆయన ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో జ్యోతిష్యులు, హ్మ్. వాళ్ళని హ్మ్. దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని బాబు ఏ స్టెప్ వేయాలి అలా వేయాలి కనుక్కుని అది. జాగ్రత్త వేయగలిగితే మాత్రం అవును. 100% మళ్ళీ దాని బలం చేస్తాడు. పెరుగుతుంది. ఎందుకంటే ఆయన జ్యోతిష్యం లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయడాయన. వేయరండి. ఆ వచ్చే జ్యోతిష్యులు కరెక్ట్ దొరకాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. నాకు అవును. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. 2008, 9 నుండి చూస్తున్నా ఆయన్ని. అవును. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఆ నిరాహార దీక్ష అంతా చూసాను. అవును. అప్పుడు అవును. కూడా మనం ఇక్కడ వచ్చి చెప్తున్నదే కదా. అవును. సో అప్పుడు చూసి ఆయన ఏదో ఒకరు దామోదర్ అని ఎవరో శర్మ అని ఎవరు ఉండేవారు. అవును. ఇంకెవరు అవును. రకరకాల వాళ్ళు ఉండేవారు. అవును. ఇప్పుడు ఎంతమంది మారారో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పటివరకు పోలేదండి ఆయన ఓకే. దగ్గరికి. ఓకే. బట్ డెఫినెట్‌గా ఎవరో కరెక్ట్‌గా దాని సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి విశ్లేషించేవాళ్ళు కూర్చుని ఇది చెయ్యి, ఇలా చేసి ఇది ఇంకొకటండి జ్యోతిషం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రాశి చక్రం, నవాంశ చక్రం, భావచక్రాలు ఏవో చూస్తే అయిపోతుంది హ్మ్. అనుకుంటా. 26 రకాల చక్రాలు ఉంటాయండి వీళ్ళకి. అబ్బా! ఈ రాజకీయ నాయకుల గురించి కానీ, వ్యాపారస్తుల గురించి కానీ, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ గురించి కానీ మనం విశేషంగా చెప్పాలంటే రకరకాల చక్రాలు లోపల ఉంటాయి. ఆ! D1 నుండి D60 వరకు చక్రాలు ఉంటాయి. D1 అంటే రాశి చక్రం, D2 భావచక్రం, అలాగా 60 రకాల చక్రాలు ఉంటారు. అలాగే కోటా చక్రం ఉంటాయి, సుదర్శన చక్రం ఉంటాయి. ఇవన్నీ మనకు కనబడతాయండి ఇందులోని. మనం ఆ! కంప్యూటర్ తీస్తే ఇవన్నీ ఉంటాయి. ఓకే. మన వాళ్ళ పైన చూసి రాసే దశలు అంత దశ అవును. చెప్పేస్తుంటారు ఆ! అప్పటికప్పుడు కంప్యూటర్లో. ఆ! ఆ విద్యను నేర్చుకుని మనం వెళ్ళి వేద పాఠశాలలోకి పోయి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని పుస్తకాలు తీసి నేర్చుకుని మేము పెన్ను పెన్సిల్తో రాసేవాళ్ళం, చక్రాన్ని వేసేవాడిని ఆ! 3 నిమిషాల్లోని మా చిన్నతనంలోని. ఇప్పుడేమో కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి దాన్ని వాడుతాం. ఆ! సో అలా కరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే దాని యొక్క అంశము కరెక్ట్గా దిగుతుంది. దిగినప్పుడు నాయన నీ పరిస్థితి ఇలా ఇలా చేసుకో బాగుండి అంటే శాస్త్రం చెప్పడం వేరు, దాన్ని తగ్గట్టుగా రెమెడీస్ ఇవి చెప్పడం వేరండి. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు గురుడు మన కేసీఆర్ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశిస్తారో, ప్రవేశించినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి గత కొంతకాలంగా 3 ఏళ్లుగా ఆయన కొన్ని బ్యాక్లాగ్స్ అయిపోయాయి ఆయనకి. శరీరంలో కొన్ని ఉన్మాదాలు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే గురుబలం లేదో అష్టమ ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు పెడుతుంటుంటాడు. సో అవన్నీ ప్యాచ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి ముందు. చేసుకుని గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ 100% శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళని, శాస్త్రం జ్యోతిష్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు పట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతులుగా యజ్ఞయాగాలు ఏం చేస్తే చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం 1 ఇయర్ ఉంటాడండి గురుడు. 11 సంవత్సరాల లైఫ్ని సెటిల్ చేస్తాడండి. ఓహో! మీకు మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, చాలామంది ఇది మీద డిస్కస్ కూడా చేయొచ్చు. ఓకే. అంటే గురుడు కర్కాటకం నుండి మళ్ళా కర్కాటక రావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. అచ్చా! సో ఈ కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోని వాడు 10 ఏళ్ళు పూర్తిగా ఏం చేయాలి ఈ అబ్బాయికి అనే వ్యక్తికి అనే దానికి కరెక్షన్ చేసి వదిలేస్తాడు ఒక ఏడాదిలో. అచ్చచ్చచ్చ! ఒక్కసారి కరెక్షన్ చేశాడంటే 10 ఏళ్ళ వరకు గ్యారంటీ. ఇంకా గ్యారంటీ. సో ఇక్కడ మీరు తీసుకున్నది 10 ఏళ్ళ వరకు ఉంటానండి. ఇప్పుడు ఆయన పక్కన పెట్టేదాం మనం రాజకీయ నాయకుడుగా. ఆ! ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, ఒక చదువుకున్న విద్యార్థి ఉంటాడు, ఒక అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు, వాడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు, రకరకాలు అనుకుంటారండి వీళ్ళు. అవును. వెళ్ళిపోతే ఈ కరెక్ట్ డిసిషన్ అనేది గురుబలం ఉన్నప్పుడు కానీ తీసుకుంటే అంటే ఇచ్చిన గ్రహాన్ని బట్టి యోగం అలా పెరిగిపోతుందండి. అక్కడ ఏ గ్రహం ద్వారా నువ్వు ఆ యోగం పొందుతున్నావు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది జ్యోతిషంలోనే. ఏ గ్రహం ఇచ్చాడు, రాహుగ్రహం ఇచ్చిందా, గురుగ్రహం ఇచ్చిందా, శుక్రుడు ఇచ్చాడా, శని ఇచ్చాడా అని ఉంటుండ. ఇప్పుడు గురుగ్రహం ద్వారా ఏదైనా కరెక్ట్ అయితే దాన్ని ఎవడు ఇంకా ఆపలేడండి. ఎందుకంటే గురువు అన్నవాడు ఏంటంటే గురుగ్రహం అంటే అన్ని గ్రహాల కంటే శుభగ్రహం. అసలు కంట్రోలింగ్ అంతా గురుగ్రహం వల్ల జరుగుతుంది. అటువంటి గ్రహంతో ఇప్పుడు మళ్ళీ కర్కాటక ప్రవేశించి ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకుని చేసిన పొరపాట్లు పక్కన పెట్టి మళ్ళీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని ఒక ఆలోచనతో ముందు ప్రయత్నంగా చేస్తే మాత్రం ఈ 1 ఇయర్లో ఒక మంచి స్ట్రాంగ్ చేయగలిగితే డెఫినెట్లీ మనం అనొచ్చు అగైన్ రివోక్ అవ్వచ్చు అని చెప్పచ్చు అండి. అది మన
తెలంగాణ రాజకీయాల గురించి. అదే సో మెగాస్టార్ ఇంట కవలలు అవునండి. పుట్టారు వాళ్ళ ఇంట్లో రామ్ చరణ్కి. సో అసలు పిల్లలే పుట్టరు అనుకున్న పిల్లల దగ్గర నుంచి చాలా అండి, ఇది పిల్లలే పుట్టరు, తర్వాత పిల్లలే పుట్టరు అని చాలా మంది జ్యోతిష్యులు కూడా అన్నారు. అవును, ఎన్ని అది మీకు అన్నారు తెలిసిన ఆయన. విషయాలే అవును, బోల్డ్ అని. అవును, ఎన్ని అన్నారు. బట్ ఇప్పుడు ఈ తర్వాత పుట్టరు అన్నారు, మళ్ళీ ఇప్పుడు కవలలు పుట్టారు. అవునండి. సో వాళ్ళ జాతకం ఎలా ఉంది, వాళ్ళ జాతకం ద్వారా రామ్ చరణ్ జాతకంలో కానీ చిరంజీవి జాతకంలో కానీ మార్పులు వస్తాయా? డెఫినెట్లీ అండి, మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడొచ్చు. అంటే నాకైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే 30th నైట్ సమ్ టైమ్ ఇన్ ది నైట్ 11 గంటలకు ఏదో ఆ అన్నారు. టైంలో అయినట్టుగా మనకు తెలుస్తానండి. అవును. ఆరుద్ర నక్షత్రం మనకు కనిపిస్తుంది ఆ రోజు. ఓకే ఫైన్, మన టైం కరెక్ట్గా ఉంటే మన అక్యురసీ అనేది డిఫరెంట్ ఉంటాయి. అది ఇక్కడ మనకి ఏంటంటే పుట్టుకతోనే ఏంటి జరుగుతుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందంటే 100% మంచి జరుగుతుందండి. ఇది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఉదాహరణ ఉంది. ఇంతకుముందు కూడా ఏదో ఛానల్ చెప్పినట్టున్నాను ఇది. ఇప్పుడు 1983లోని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టి వెళ్ళినట్టుగా మనం చూసాం. 9 నెలల్లో మనకు ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన ఇచ్చేసి ఇందిరాగాంధీ లాంటి మహా మేధావిని ఎదిరించి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ యుద్ధం చేసి చేశారు. కొత్త పార్టీ అందులో ఉన్న అప్పుడు అందరూ కొత్త ఎమ్మెల్యేలే, ఎవ్వరు పాతవాళ్ళు లేరు. అదే 83లో మనం లాజికల్గా ఆలోచిస్తే జూనియర్ ఎన్టీ రామారావు గారు పుట్టారు. ఓకే, అంటే మనవడు. రైట్. జూనియర్ ఎన్టీ రామారావు గారు 83లో పుట్టారు, మేలో పుట్టారు. అదే 83లో ఈయన రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఫిలిం ఇండస్ట్రీ నుండి రాజకీయ రంగంలో ఒక శిఖరానికి చేరుకున్నారు ఆయన. అంటే ఇది ఎవరు ఈ కోణంలో చూడరు కానీ అన్నది ఏంటంటే డెఫినెట్గా మనవడు పుట్టిన తర్వాత తాతగారు కలిసి వచ్చి అనొచ్చు. ఓకే, మనవడు తాత మనవడికి ఒక సంబంధం ఉంటుందండి. తండ్రి కొడుకులకు ఉండకపోయినా తాత మనవడి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఈ లోకంలో మనం అది కూడా చూడొచ్చండి. మనవడి జాతకంలో నుండి తండ్రి చూడొచ్చు, అలా తండ్రి నుండి 9వ భావంతో తాత యొక్క జాతకం కూడా చూడొచ్చండి. చాలా లాజిక్స్ ఉన్నాయండి ఇందులో. ఇదేం చిన్న విషయం కాదు. జ్యోతిష్యం అంటే ఏదో అన్నీ మనం కథలు చెప్తున్నారు అనేది కాదండి, ఇది ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అలా మనం చూస్తున్నప్పుడు మనం క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక సంఘటన జరిగింది. ఎక్కడంటే జూనియర్ ఎన్టీ రామారావు పుట్టిన సంవత్సరంలోని సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నేను చెప్పాను అందరూ దాన్ని వైరల్ చేస్తారు మ్యాటర్, కానీ ఈ దృష్టిలో ఎవరు చూడలేదు. ఆయన కష్టపడ్డారు, అయ్యారు, కానీ లక్ ఫేవర్ కూడా జరిగింది కదా. లేకపోతే 9 నెలల్లో సీఎం అయిన వాళ్ళు ఎవరైనా చెప్పండి లాజికల్ గాను. సో మనం అది కానీ మనం క్యాచ్ చేయగలిగితే ఆ పాయింట్ని. ఇప్పుడు ఇక్కడ మనవాడు పుట్టాడు ఇంటికి, మనవాడు సోదరుడు పుట్టినప్పుడు ఏదో ఒక డెఫినెట్గా తాతకి ఒక బెనిఫిట్ రావచ్చు. డెఫినెట్ ఆడపిల్ల పుట్టడం వలన రామ్ చరణ్కి ఒక బెనిఫిట్ రావచ్చు. లక్ ఫేవరింగ్ కూడా జరుగుతుందండి. అంటే నా లెక్క ప్రకారం అంటే ఆ డేట్ ఆరుద్ర నక్షత్రం అంటే రాహు యొక్క నక్షత్రంలో పుట్టినట్టు మనం అనుకున్న ప్రకారం. ఓకే, రేపు ఉదయం అంటే ఇది పూర్తి ఇదే కరెక్ట్ అనుకోవడం కూడా లేదండి. రేపు ఉదయం ఒకవేళ కానీ రాత్రి పుట్టలేదు అర్ధరాత్రి పుట్టారంటే పునర్వసు నక్షత్రం వచ్చేస్తాం. అది ఇంకా బాగుంది చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసి ఒక టైం అంతా సెట్ చేసుకుని ఆ టైం ప్రకారమే, ఎందుకంటే సిజరైన్ కదండి ఇది, ఆ టైం ప్రకారమే బేబీ డెలివరీ అయి ఉంటుంది. బట్ ఆ టైం బయట తెలియకుండా ఉండడానికి ఒక ఫ్యూ అవర్స్ని గ్యాప్ వదిలేసి బయట అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్ విన్నానండి, సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ నక్షత్రం కానీ టైమింగ్ కానీ తెలియకు, ఎందుకంటే క్షుద్ర పూజలు చేస్తారని ఒక డౌట్ ఉంది. నిజమేనండి, అట్లా ఉంటుందా? క్షుద్ర పూజలకు కాదు కదండి, అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. సెలబ్రిటీస్ న్యాచురల్గా వాళ్ళు దాస్తారండి. అసలు జాతకం అనేది ఎవరికండి? ఒక మహారాజు ఉన్నాడంటే క్షేత్రంలోని ఒక రాజు, కోట ఉందంటే మంత్రి, అలాగే అక్కడ మనకు చూసుకుంటే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు, మంత్రి ఉండేవాడు, సేనాపతి ఉండేవాడు. రాజ్యం అంత అద్భుతంగా నడపాలి అనే విషయం మీద పాడి పంట ఎలా పండుతుంది రాజుగారికి అక్కడ పంచాంగాన్ని తీసి ఆ జ్యోతిష్యం చెప్పి మీరు రాజుగా ఉండి పలానా సమయంలో రాజు అయితే మీకు పలానా స్త్రీని వివాహం చేసుకుంటే పలానా రకమైన పిల్లలు పుడితే డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. ఈ రకంగా జ్యోతిష్యులు ఎప్పుడు రాజులకు చెప్పేవారు. కరెక్ట్. ఇప్పుడు ఇంటికి పంచాంగం. సో ఇలా ఉండడం వలన డెఫినెట్గా ఇంత అంటే జ్యోతిష్యం మీద ఇంత అవగాహన అందరికి వచ్చేసిన తర్వాత తెల్లారితే యూట్యూబ్లో ఇవే కనబడుతున్నాయి. దాంతో ఏంటంటే డెఫినెట్గా మన చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా వాళ్ళు పంచాంగం తీసి ఉండొచ్చు. ఎవరో మహానుభావులు ఎవరో డే టు టైం ఫిక్స్ చేసి ఉంటే దాని రకంగా కవల పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది కవల పిల్లలని, బికాస్ దే ఆర్ డాక్టర్స్ ఫ్యామిలీ కదా అవతల పక్క. సో వాళ్ళదే కదా తెలుస్తుంటే దాన్ని ఎలా చేయాలి ఏంటి ప్లాన్ చేసుకుని చేసి ఉండొచ్చు. టైమింగ్ అని సెట్ చేసుకుని వాళ్ళు ఏ టైం సెట్ చేసుకున్నా ఒకటైతే క్లియర్ అండి, ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు పుట్టారు కాబట్టి ఆడపిల్ల
రామ్ చరణ్కి లక్ ఫేవరింగ్ చేస్తాను. విత్ ఇన్ 2.5 monthsలో మీకు చూడండి ఏదైనా సినిమా మూవీ కానీ రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టర్ అనుకోండి. ఇక అవునా? అంటే టాప్ తీసుకుపోతుంది, వాళ్ళ నేమ్ ఫేమ్ అంతా మారుస్తుంది. సూపర్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పొచ్చండి, రామ్ చరణ్ జాతకం కూడా మన దగ్గర ఉందాం కూడా, అది వేరే సంగతి. ఓకే. ఇది ఆ జాతకంలో కూడా కొన్ని యోగాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆయన ప్రతి ఒక్క హీరో కూడా ఎక్కడో చోట ఒక 1 or 2 years బ్రేక్, డౌన్ఫాల్ అవ్వడం, మళ్ళీ రీసెట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవును. టేక్ ఫ్రమ్ రవితేజ తీసుకోండి, లేదా చిరంజీవి గారిని తీసుకోండి, అలాగే నాగేశ్వరరావు తీసుకోండి, ఎవరు తీసుకుని అంతే. ఉంటాయి అంతేందుకు మనం జగదీప్ బాబుని కూడా చూసుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా లాగింది చూసాం కదా. అద్భుతంగా. సో ఇవన్నీ ఏంటంటే అందరికీ బ్రేక్స్ వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండదని కాదు. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఈ అమ్మాయి పుట్టడం అనేది, ఆడపిల్ల పుట్టింది అంటే ఖచ్చితంగా విత్ ఇన్ 60 days అండి, 60 to 90 days లోపల ఆ అమ్మాయి లక్ అనేది తండ్రికి 100% ఇస్తుందండి. గ్లోబల్ స్టార్ అయిపోతాడు ఇప్పుడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ మీ పదం పెట్టారు కానీ గ్లోబల్ స్టార్ అనకండి. ఇప్పుడు ఒక సినిమా 2 సినిమా హిట్ వల్ల గ్లోబల్ స్టార్ అంటే నేను అలా ఒప్పుకోను. అచ్చా. ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఒక లెవెల్కి వెళ్తారు వాళ్ళు, ఓకే. అందులో ఏం డౌట్ లేదు. గ్లోబల్ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మన ఏపీలో తెలంగాణలో ఉన్నాం మనం, మళ్ళీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా పైకి రావాలి, దేశం నుండి టాప్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ అవ్వాలి గ్లోబల్ అంటేను. సో ఇవన్నీ మళ్ళీ దానికి తగ్గ జాతకం బలం అది ఉండాలి. కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, వాడు ఏదో ఒక సొల్యూషన్ చేశాడు. ఒకటి చిన్నప్పటి నుండి 15 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాడు, అదే డిపార్ట్మెంట్లో పనిచేశాడు. వీడు అనుభవం వేరు, ఆయన టాలెంట్ వేరు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు చెప్పేటప్పుడు. అలాగేంటంటే కొంత చిరంజీవి గారు చాలా కష్టపడి ఈరోజు మెగాస్టార్ అయ్యారన్నా, ఒక పద్మశ్రీ వచ్చినా, లేకపోతే మన ప్రభుత్వం నుండి కొంత బెనిఫిట్స్ తీసుకున్న ఆయనకి గౌరవం పొందిన, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏ గౌరవం తగ్గకుండా అన్ని రకాలుగా ప్రతి ప్రభుత్వం ఆయన్ని వెల్కమ్ చేస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంతో కష్టపడితే కానీ ఆయనకి జరగలేదండి. ఇప్పుడు ఆ కష్టం ఆ కాలం వేరు ఉంది. ఇప్పుడు ఏంటంటే అలాగే రామ్ చరణ్కి ఒక లక్ ఫేవరింగ్ మీరు అన్నట్టుగా డబుల్ ధమాకా అవ్వచ్చు. అలాగే తాత మనోడు పుట్టాడు కదా, మనోడు ఎంతో ఫేవర్ చేయాలి. ఇప్పుడు ఫేవర్ అంటే ఆయన అన్ని పోస్టులు ఆయన అనుభవించారు కాబట్టి ఒక గవర్నర్ పోస్ట్ మిగిలింది. అంటే చాలా ద్వారా చెప్తున్నాం అనుకోకండి, ఇది కూడా టైం చూసుకోలేదు మనం, టైం చూడకుండా మనం ఒక మాటగా నెక్స్ట్ టైం మిగిలింది అది ఒకటే. అంటే 3 స్టేట్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు గవర్నర్లు మారుస్తారు, బీజేపీ గవర్నమెంట్ అలాగే మారుస్తుంది. అందరినీ మార్చినప్పుడు మంచి వ్యక్తుల్ని వాళ్ళని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఏదో చిన్న ప్రయత్నం వీళ్ళు చేసినా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఎవరు అని చూస్తే ఆ పోస్ట్ ఆయనకి అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎటువంటి శత్రుత్వం లేదు, అజానభావుడు అంటే అజాత శత్రువు కూడా మనం అంటాం. ఎవరితో శత్రుత్వం లేదు, ఏమి లేదు ఆయనకి. ఆయన చాలా సమన్వయపరుచుకుంటూ వ్యక్తులను అంతా, అందులో ఆయన తులా లగ్నం, మామూలు లగ్నం కూడా కాదు, ఎన్టీ రామారావు లగ్నం, ఈయన లగ్నం ఒకటే, తులా లగ్నం. సో ఇంకోటండి, ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన బాబుకి చిరంజీవి అంశ రావడం కానీ, ఈయన రూపంలో రావడం కానీ అవకాశం ఉందా? అయ్యో, మీరు ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు. ఇంక అక్కడ జూనియర్ ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు ఇద్దరిని కలిపి మనం ఎప్పుడు చెప్పాము అప్పుడే దీని అర్థం ఏంటంటే ఆ యొక్క రూపురేఖలు ఇవన్నీ 100% వచ్చేస్తాయండి. మళ్ళా ఆ డాన్స్, ఆట పాట అంటే ఇవన్నీ మన డెప్త్లోకి వెళ్ళలేదు కానీ మనవాడికి వచ్చేస్తాయండి అవన్నీ 100% వస్తాయి. అందులో ఓన్లీ మనవాడు కదా, 100% వస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ కంటే అద్భుతంగా, అంటే ఆ టైం రాహు నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం మ్యాజికల్ ప్లానెట్ అంట రాహు. వీళ్ళు ఉన్నదే మ్యాజికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే మ్యాజికల్ ఇండస్ట్రీ. రాహు శుక్రబలంతోనే ఫిలిం ఇండస్ట్రీ అంటే రైజింగ్ అయ్యేది. సో లక్ కూడా ఫేవర్ అవ్వాలి. సో ఉన్నాడుగా ఆ నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం వాళ్ళు ట్యూన్ చేస్తే మాత్రం అన్ని రకాల మీరు అన్నట్టుగా వాళ్ళు ముందే ముహూర్తం పెట్టుకునే చేస్తారు. ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి. ఇంకా ప్రధాన జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో రహస్యంగా ఆయన ఉంచుతారు కాబట్టి తెలియదు, కానీ 100% అవన్నీ చేసుకుని వెళ్తారు. ఏమీ లేదు, మామూలు మీరు చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే. మీరు అంతెందుకంటే టేక్ మన రాకెట్స్ నడిపేవాళ్ళు, వాళ్ళు కూడా ముహూర్తం పెట్టుకునే కదా వెళ్తున్నట్టు. సో అలాంటిది ఇంత మెగా ఫ్యామిలీలోని ఎందుకు చేయరండి? వంశోద్ధారు కూడా వస్తున్నప్పుడు అన్నీ చూసుకుని చేస్తారు కదా, అవన్నీ చేస్తారు. అంచేత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గ్రాండ్ సన్ అనొచ్చు. గ్రాండ్ సన్ లక్ అనేది తాతకు ఉంటుంది కొంత, ఆ రూపురేఖలు రావడమే కాక లక్ కూడా ఉంటుంది. ఆ లక్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రై చేయొచ్చు. అంటే ఈ చిరంజీవి గారి యొక్క జాతకంలో కూడా మన దగ్గర ఓపెన్ అయి ఉంది, జాతకం తులా లగ్నంతో ఉంది కాబట్టి కన్యా రాశితో డెఫినెట్గా ఈ స్టేజ్లో ఆయనకు ఉన్నది అదొక పోస్టు. అంటే పోస్ట్ కోసం ప్రయత్నం చేయరు కానీ అది ఆటోమేటిక్గా సీనియారిటీ మీద
రావచ్చు మన రోషయ్య గారికి వచ్చినట్టుగా అంతే. అంటే మీరు రావచ్చు, అంటే ఆయన వేరు ఇది వేరు అనుకోండి, కోర్స్ అదే. బట్ వన్ థింగ్ వచ్చే అవకాశం అయితే శుభం. ఉంది అని చెప్పొచ్చు. ఇది మన ఛానల్ ద్వారా మనం చెప్పాం అనుకోండి, సూపర్, నిజంగా జరిగింది అనుకోండి, సంచలనమే మన ఇది, అంతే కదా. అంటే మనం ఏం చూడలేదు, ఏదో వాక్తో చెప్తున్నాం అంతే, అంతకన్నా ఇంకేం లేదండి. అది సంగతి ఇది. సూపర్ గురుగారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు జ్యోతిష్యం గురించి రకరకాలుగా, అంటే ఇది రాజ్యాల గురించి చెప్పే శాస్త్రం అన్నారు మీరు. సో గరికపాటి వారు కూడా తిడుతుంటారు, ఆ. ఏమయ్యా ఏదో రాజ్యాల గురించి పంటల గురించి చెప్పేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అంటే. అవునండి. కానీ సరే, ఇప్పుడు హౌస్ హోల్డ్ అయిపోయింది జ్యోతిష్యం అనేది, ప్రతి వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం మనం. సో గురూజీ, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, అవునండి. ఒక 1000 మంది చనిపోయారు అనుకో, అవునండి. వాళ్ళందరి జాతం ఒకలాగానే ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్షణంలో లక్షల మంది పుట్టుతున్నప్పుడు ఆ, ఒకే క్షణంలోని లక్షల మంది పుడుతున్నారు. అది మీరు ఒప్పుకోరా? ఒప్పుకుంటాము. ఇప్పుడు మీ ముందు కనబడలేదు, కనబడకపోవచ్చు. కానీ ఒక్కసారి చూస్తే లక్షల మంది ప్రపంచంలో పుడుతున్నారు, ఒకే క్షణంలో పుడుతున్నారు. అవును. దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోగా ఉమ్. ఖచ్చితంగా. అంటే అందులో ఆ ట్రైన్ లోనే అది ఆ 1000 మంది ఎక్కుతారా? అదే జాతకం ఉన్న ఖచ్చితంగా వ్యక్తులు? జరుగుతుంది. లేకపోతే మన బోయింగ్ విమానంలోని ఒకడే బయటపడ్డాడు ఎందుకు? అక్కడ ఆ. అందరూ పోయారు, ఒకడే కింద పడ్డాడు బయట. ఇప్పుడు వాళ్ళందరి జాతకం ఒకటేనా? అంటే ఆ గడియలు అలా లాక్కుని వెళ్తున్నాండి. ఓకే. మీరు అదే పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆ ఫ్లైట్ మిస్ అయింది ఒక అమ్మాయి, అవును. పరిగెట్టి వెళ్ళిపోతానంటే గేట్ దగ్గర ఆపేశారు, అవును. బలవంతంగా ఆపేశారు. ఎందుకంటే లండన్ వెళ్ళాలి కదా ఫ్లైట్, అవును. అవును. బలవంతంగా ఆపేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బయట ఉండిపోయి చాలాసేపు ఏడ్చింది. బయటికి వెళ్ళి ఇలాగ వస్తున్నది ఆ అమ్మాయి, ఆ ఫ్లైట్ అలా పడిపోవడం ఆ అమ్మాయి చూసింది. అవును. మరి ఎంత అదృష్టం చూడండి అమ్మాయికి. అవును. అలాగే ఫ్లైట్లో ఉండి కూడా ఒక వ్యక్తి అన్నదమ్ముడు పోయాడు, తను బతికాడు, జీవితాంతం బాధపడుతున్నట్టు ఉన్నాడు. ఇప్పటికీ కానీ కోలుకోలేడు పూర్తిగా. బట్ ఏంటంటే హీ హాస్ గాట్ ఎ లైఫ్ అగైన్. సో ఇదంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు కలవడం, ఒక సముద్రంలో పడవ ములిగిందన్నాను, ఒక ఫ్లైట్లో ఇది జరిగిందన్నాను, అలాగే ఒక ట్రైన్ యాక్సిడెంట్ చేసుకున్నాను. ట్రైన్ యాక్సిడెంట్లో కూడా అంటే పలానా భోగిలోనే అందరికీ యాక్సిడెంట్ జరుగుతాయి, అందులో 10 మంది పోతారు, 10 మంది దెబ్బలు తగులుతాయి అంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ ఘటనకి అలాగే జరగడానికి ఆ జాతకాలన్నీ అలా కలుసుకుని అలా వెళ్తారండి. ఆ గ్రహాలు అందరివి అలా ఉంటాయని మనం చెప్తాము, అది సత్యం, అందులో ఏం లేదు. దానికి ఒకటే ఉదాహరణ, దాని గురించి 10 సార్లు మనం డిస్కస్ చేయకుండా ఒకటే మాట ఏంటంటే, మనకు ఒక క్షణంలోని వేల మంది లక్షల మంది ఎలా పుడుతున్నారో అటువంటి గడియ క్షణం వచ్చినప్పుడు అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మనకు తెలిసిన కొన్ని సంఘటనలు కనబడతాయి, మరి తెలియకుండా ఎంతమంది పోతున్నారో ఒకే ఒక సమయంలో. మన ఇండియాలోని, మన ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే మహారాష్ట్రలోనే మనం చూస్తున్నాము. ప్రపంచంలో కొన్ని విషయాలు మన న్యూస్లే రావు, అంతే కదా, ఒకే సమయంలో జరిగిన సంఘటనలు అవుతున్నాయి. అవట్లేదు కాదు, అవుతున్నాయండి. 100% దానికి శాస్త్రం ఏకీభవిస్తూ శాస్త్రం ఉన్నవే జరుగుతున్నాయి, అందులో వ్యతిరేకంగా జరగట్లేదు. ఈ జన్యు శాస్త్రానికి అట్లాగే మన జ్యోతిష శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా అని ఒక చిన్న డౌట్. జెనెటిక్. ఎందుకంటే ఇప్పుడు పితృదోషం అంటారు కదా, సో పితృదోషం మధ్య బాగా పాపులర్ అయిపోయింది పితృదోషం, అందుకే నాకు డౌట్ వస్తుంది. ఈ మన డిఎన్ఏ పితృదోషం అది ఒకటేనా? అంటే డిఎన్ఏలో ఉండే లోపాలే పితృదోషాలా ఏంటి అసలు? అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ కాకుండా వంశపారంపర్యం, అంటే మనకేంటంటే కొన్ని దోషాలు వస్తుంటాయి. అలాగే డిఎన్ఏ కూడా అంతే కదా మనకు? అలా కాదండి, అది వేరు. మనం చేసే కర్మలు ఉంటాయి. ఏంటంటే కర్మదా చేసే పనులు, జన్మతా వచ్చే దోషాలు, కర్మతా చేసే దోషాలను ఉంటాయి. అచ్చా. మనం పుట్టుకతోనే కొన్ని దోషాలు ఉంటాయండి. ఓకే. మనం కర్మదా చేస్తున్నాం, కొన్ని దోషాలు కలుపుతాం. అంటే ఒక బాబు పుట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు చేసే కర్మల ద్వారా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. సో ఆ దోషం వేరు, ఈ దోషం వేరు. సో జన్మదా వచ్చే దోషాలు ఏంటంటే పితృదోషాలు, మాతృదోషాలు, సర్పదోషాలు, ఇవన్నీ మనం చెప్తుంటాం. ఇది తండ్రి దగ్గర నుండి తాత దగ్గర నుండి వచ్చే దోషాలండి ఇవన్నీ. ఇవన్నీ మన శాస్త్రంలో కనబడతాయండి, జ్యోతిష్యంలో కనబడతాయి ఇవన్నీ. సో దీనికి ఏంటంటే మనకు కొన్ని క్రానిక్ ఇష్యూస్ ఉంటాయంట, కొన్ని పరపరంగా ఆరోగ్యం విషయంలో కొన్ని వస్తుంటాయి. తాతగారికి ఒక ఫలానా రోగం ఉంది, అది మళ్ళీ మనవడికి వచ్చింది. స్కిన్ సంబంధించి దోషం వచ్చింది, అది మనవడికి కనబడుతుంది. ఆ ఫ్యామిలీ మనం పెళ్లి చేయాలా చేయకూడదా, మళ్ళీ మనకు వస్తాయేమో అని చేయడం మానేస్తారు. అలాగే ఒక సంతానం విషయంలో సత్సంతానం కలగట్లేదు ఫ్యామిలీలోని 4 తరాలుగా, మనం పిల్లని ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎందుకంటే అక్కడ సంతాన దోషాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు ఇస్తే మన పిల్లలు కూడా అక్కడ సంతానం లేక మళ్ళీ ఇబ్బంది పడుతున్నామో, అలా ఇవ్వకుండా ఉండే ఆడపిల్లల్ని ఉంచేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా అంటే అంటే వంశపారపర్యంగా వచ్చే కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉన్నాయి. అదొక సబ్జెక్ట్ అండి, మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి అంటే ఎవరైనా ఇలాగా వంశపారపర్యంగా ఇలా దోషాలుండి అంటే వంశాన్ని అభివృద్ధి చేయకుండా ఆగేటట్టుగా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూస్తున్నామండి, 35 ఏళ్ళు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, వివాహం జరగదు, సంతానం ఉండదు. సో ఇవి రెండు ఉన్నప్పుడు అంటే ఏం చేయాలంటే దాని ముందు తరంతోనే ఆ యొక్క వంశం అనేది ఇంకా ఎండ్ అయిపోయినట్టు లెక్క. అలా ఎందుకు జరుగుతోంది
అన్నది మన జ్యోతిష్ శాస్త్రం దాని గురించి విశేషంగా చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి. వీటి ఓకే. కారణాలు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా పితృదోషాలు, తండ్రి తాతలు చేసిన కొన్ని పొరపాట్లకి ఏంటంటే వంశం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటాయి. హ్మ్. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. ఇది నమ్మడం కాదు, ఇది శాస్త్రాలు ఉన్న విషయం అనమాట. అదేలేండి. సో అంచేత మనం వాటిని ఫాలో అవ్వాలి, దాన్ని స్టడీ చేయాలి. ఇప్పుడు అలాంటి కేసెస్ మన దగ్గరకు వచ్చాయి అనుకున్నాం అనుకోండి, మేము అడుగుతుంటానండి, మీ నాన్నగారు ఏంటి, మీ తాతగారు ఏంటి, మీ తాతగారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఎంతమంది మీ నాన్నగారు ఉన్నారు, ఓకే. అందరికి సంతానం ఉందా లేదా, ఓకే. లేదండి అంటాడు. మరి నువ్వు ఉన్నావు కదా, నీకంటే ఈయనకి 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. ఓకే. పిల్లలు ఎవరు చూసినా ఇవ్వట్లేదు, ఉద్యోగం లేదు, తర్వాత ఏదో ఒక మెడికల్ ప్రాబ్లం ఉండి వివాహం జరగట్లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఇంకా వంశానికి ముందుకు రానియకుండా అప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే కొన్ని యజ్ఞయాగాలు చేసి సంతానం కోసం, వివాహం కోసం చేస్తుంటామండి. ఇది ఓకే. స్టడీ చేసే అవకాశం ఉంది అంటే మనం చేస్తామండి. ఇది ఒక పద్ధతిలో ఉంటుంది. తర్వాత పంచమ భావం, సప్తమ భావం, భాగ్యస్థానం ఇలాంటివన్నీ భావాలు ఉంటాయండి అవును. లగ్నాతు. అవును. ఈ భావాలు చూసినప్పుడు D5 చార్ట్ చూసినప్పుడు, D9 చార్ట్ చూసినప్పుడు లక్ ఎంత ఫేవర్ అయింది, పూర్వజన్మం గురించి ఇవన్నీ చెప్పడం ఉంటాయండి. సంతానం ఇంకా ఇందులో విశేషం ఏంటంటే చాలామంది చెప్పరండి. D5 చార్ట్లోకి వెళ్తే సత్సంతానం కలుగుతుందా లేదా అనే విషయం వేరే విషయం. నీ సంతానం చూస్తుందా లేదా కూడా చెప్తుంది. అవునా? ఆ, నీ సంతానం ద్వారా నువ్వు యోగం ఉందా లేదా, పెద్ద అయిన తర్వాత వాళ్ళు నేను చూస్తారా చూడరా అని కూడా D5 చార్ట్లోకి వెళ్ళి కనబడుతున్నాండి. ఓ. అంటే D1 నుండి D60 చార్ట్ అని 60 చార్ట్లు ఉన్నాయండి. అవును. ఈ 60 చార్ట్లో D5 చార్ట్ క్లియర్గా చెప్తున్నాండి. ఎటువంటి సంతానం కలుగుతాడు, ఆ సంతానం చూస్తాడా చూడడానికి కూడా చెప్తాను. అంటే మనిషి ఆయుర్దాయాన్ని జ్యోతిష కరెక్ట్. శాస్త్రం ఖచ్చితంగా అంచనా వేస్తుందా గురుగారు? ఆయుర్ధారం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ వయసుకి ఈ దశలు, ఈ అంతర్దశ ప్రకారం ఇంత ఆయుష్ ఇక్కడ ఒక గండం ఉందని చెప్తున్నాండి. ఆ. కానీ జ్యోతిషాస్త్రం కానీ ఒకవేళ ఆ గండం వరకు చెప్పి అయిపోతుందండి. ఓకే. ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్త తీసుకో. ఇది ఇంకా మరి ముందు జాతకం కనిపించట్లేదు చెప్తున్నాండి. చాలామంది దాన్ని పట్టుకుని ఏం చేస్తారంటే, నేను చెప్పాను ఆయన వచ్చే నెల నుండి ఉండని చెప్పారు, అలాగే జరిగింది, ఇలా చెప్తుంటారండి. అక్కడ జ్యోతిషాస్త్రం కానీ ఒకవేళ పలానా టైంలో పలానా వాడు చనిపోతాడని రాసి ఉంటే జ్యోతిషాస్త్ర పుస్తకాన్ని మరణశాస్త్ర పుస్తకం అంటామండి. అంతే కదండి. ఎందుకు నువ్వు రాసి ఉన్నది మరి అనుకున్నా ఇంకా మరి. అంతే ఇది కదా. జ్యోతిషాస్త్రం ఎలాగైంది అది? మరి జ్యోతిష్యం అంటే ఏంటంటే నువ్వు బతికున్న కాలం నీ గమనం ఎలాగుంటుంది, ఓకే. నీ దశాదిశ ఎలాగుంటుంది, నువ్వు ఏ యోగంలో పుట్టావు, ఏం సాధిస్తావు, మోక్ష మార్గం ఏంటి. ఉమ్. మన శరీర తత్వంలోనే మనకి ఏంటంటే మూలాధారంలో గణపతి తత్వం ఉంది అంటాం. అవును. మూలాధారం అంటే దిగువ భాగం, వెనుక భాగం. ఓకే. అక్కడ నుండి షట్చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపించేది భగవతత్వం. జ్యోతిషాస్త్రం కూడా అదే చెప్తుంది. నీకు మూలాధారంలో కేతు అనే గ్రహం ఉంటుంది, కేతుకు అధిష్టాన దేవత గణపతి. అంటే గణపతి ఆరాధన చేస్తే నీకు ఒక మార్గం చూపిస్తాడు. మానవ జన్మే మోక్షానికి ముఖ్యం కాబట్టి మోక్షం పొందడానికి మానవ జన్మ ఎత్తి సాధన చేసుకుని ఏ విధంగా భగవతత్వంలో కలిసిపోయి పరమాత్మలో కలిసిపోతాం అనేది చెప్పేది జ్యోతిషాస్త్రం. ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే. కానీ అది ఎవడు అడగడండి. కాదు, మార్కండాయు యోగం అనేది ఉంటుందంట కదా గురుగారు? అది ఈ కలియుగంలో మనకు కనిపిస్తాను. అంతేనా? కలియుగంలో అంటే కనిపించదు. ఏంటి గురుగారు అసలు అది? ఆ యోగం అంటే అది ఆ యోగమే కథ వేరు. మీరు చూసారా సినిమా? అంటే అదేలేండి. మనకి కథ తెలుసు కదా, మార్కండేయ పురాణం మనకు కనబడుతుంది కదా. ఓకే. ఓకే. అంటే ఆయుష్ అనేది ఆయన ఇంకా లేదు. అంటే ఆయుష్ పోవడం అంటూ ఉండదు ఇంకా, ఓకే. దీర్ఘాయుష్యం అంటది. అచ్చా. సో ఆయన మరణం అంటూ లేని పరిస్థితి అని ఓహో, చెప్తామన్నమాట. ఓకే. సో అది ఇక్కడ కలియుగంలో మనకు కనిపించదు. కనబడదు. కలియుగంలో ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఆయుష్ పెంచగలుగుతారు కానీ మరి మరణాన్ని ఆపలేరండి. ఈ ఓకే. శరీరానికి మరణం అనే తత్వం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నదే. సో ఓకే. దీనికి ఎండ్ ఈజ్ లైఫ్ ఎండింగ్ అనమాట. ఓకే. అంచేత మనం జననం నుండి మరణం మధ్య మనం చేసే గమనం అంతా ఏంటేంటి చేస్తున్నాం, ఎలా జీవితం వెళ్తుంది, ఎలా మోక్షం పొందుతాము, ఎలా సాధనలు చేస్తాం, ఎలా భగవతత్వం తెలుసుకుంటాం, ఎటువంటి కర్మలు చేసి బతుకుతాము, ఎటువంటి సంతానం మనకు కలుగుతుంది, ఎలాగ నువ్వు జీవన విధానం గడుపుతావు, ఇవన్నీ చేసే ఈ ప్రకృతికి నువ్వు ఎటువంటి సహకరిస్తున్నావు. ప్రకృతిలో నువ్వు పుట్టావు కాబట్టి రైట్. ప్రకృతికి నువ్వేంటి ఇవ్వగలుగుతున్నావు, మ్మ్. భగవంతుడు నువ్వేం ఇవ్వగలుగుతావు ఈ శరీరంతో, ఇవన్నీ మనకు జ్యోతిశాస్త్రం చెప్తున్నాండి. ఓకే. ఓకే. శాస్త్రం చెప్పేది ఇవన్నీ నువ్వు అంతే తప్ప అది ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది మరణ శాస్త్రం చెప్పడం అనేది చెప్పడం అనేది జ్యోతిశాస్త్రం ఉండదు. కాదు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి నువ్వు గమనం ప్రకారం వెళ్తుంటే బాగుంటుంది చెప్తాం. ఇప్పుడు మనకు తెలిసి చేసేవి తెలియచేవి ఎన్నో ఉంటాయి కదండి. అవును. కర్మ సిద్ధాంత ప్రకారం జన్మతో వచ్చే కర్మలు దోషాలు, కర్మతో వచ్చే దోషాలు ఇవన్నీ అన్నింటిని మనం దాటుకుంటూ జాగ్రత్త జీవన విధానం గడపడమే జ్యోతిశాస్త్రం. ఓకే. మనం ఏం చేస్తామంటే గైడ్లైన్స్ ఇస్తామంట, పలానా టైంకి నీకు బాగోలేదు నాయన, ఇక్కడ మన
అది. మనం కార్లో వెళ్ళేటప్పుడు మన జీపీఎస్ చెప్తుంది కదండి, అవును. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, అవును. ఇక్కడేమో స్పీడ్ బ్రేక్ రోడ్డు ఉంది, మూసేసింది జాగ్రత్త అన్నీ పడని చెప్తారు. చెప్తుంది కదా. అవును. అవును. అలా చెప్తే జాగ్రత్త పడి మన దాని మార్గంగా కరెక్ట్. జీపీఎస్ వెళ్తుంటాం కదా. అవును. మరి జీపీఎస్ మనం నమ్మినప్పుడు దానికంటే 1000 రెట్లు గొప్పది జ్యోతిశాస్త్రం. హ్మ్. నిజంగా చెప్పాలి, జీపీఎస్ అంటే మన వాళ్ళకి అనుకున్నారు. అంతే ఈ కదా. శాస్త్రం ఎప్పుడో మనకు అంతే బయటపడిన విషయం కదా. కదా. అవును. 4 వేదాలు అంటే కానీ 5ో జ్యోతిష్ శాస్త్రమే అంటామండి మనం. బా. అది సంగతి ఇక్కడ. హ్మ్. అంటే జ్యోతిష్యం అనే పదంలో జ్యోతి ఉంది, వెలుగునిచ్చేదని ఉంది. కాబట్టి ఈ శాస్త్రం ఏంటంటే 4 వేదాలు చదువుకున్నప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. శాస్త్రం పంచమ చదవాలి. వేదం. పంచమ వేదం కింద మనం ఇది మాట్లాడుతుంటాము. సరేలేండి, ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న వాతావరణంలో దాన్ని ఎవరు పెద్దగా మళ్ళీ మనం ఛానల్స్లో రకరకాలుగా లేదండి, దాన్ని ఎంత ఇచ్చేయడం. మాట్లాడినా ఎంత ఏం తిట్టినా సరే పొద్దున్న లేస్తే ముహూర్తం చూడకుండా ఎవరు పని చేయరు, వెళ్ళండి. ముహూర్తం చూడకుండా పెళ్లి చేయరు, అంతే. ముహూర్తం చూడకుండా చావు కూడా చేయరు. చేయరండి. అది మనం జ్యోతిష్యాన్ని ఎంత తిట్టుకున్నా అది మనకి ఇక లేదండి, అది చేయరు, ఏది చేయరు. కానీ ఏంటంటే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. మేము Exactly. నమ్మం అంటారు. అంటారు కానీ నమ్మని లోపల నమ్ముతున్నారు. నాతో చాలా మంది వితండవాదం చేసిన వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి నాతో చెప్పించుకుని చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఇట్లా నమ్మకం లేని వాళ్ళు 5-6 జ్యోతిష్తో కూడా చెప్పించుకుంటారు మళ్ళీ. చెప్పించుకుంటారు. అది నమ్మకం లేదంటారు కానీ అది వాళ్ళ క్లారిఫికేషన్ కోసం చేస్తుంటారు. మాంసాహారం తింటే జ్యోతిష్య ఫలితాలు సరిగ్గా రావని ఒక టాక్ నడుస్తుంది. అట్లాంటిది ఉంటుందా గురుగారు? అంటే ఆహార నియమాలు ఉంటాయండి. నేను దగ్గర చెప్పాను, మీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం. ఓకే. అదేంటంటే నేను గురు పరంపరలో ఉన్నామండి. అవును. గురుతత్వంలో ఉన్నాం. అంటే పరమ గురు, పరమేశ్వర గురు, మా గురుగారి పేరు తలుచుకుని ఈ రోజు కార్యక్రమాలు పెట్టాం. మొదటి రోజు కార్యక్రమం కదా అని చెప్పి ఈ గురు పరంపర ఉన్నప్పుడు అంటే శ్రీ విద్య అంటాం. శ్రీ విద్యలో గురు గణపతి బాల మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటారండి. అందులో కొంత సాధన చేసినట్టు పంచదశ వరకు వెళ్తారు. అలాగా అందులో మంత్ర సాధనలో ఒక యోగానికి వెళ్తారు. శ్రీ విద్యలో అంటే మోక్షంతో, అంటే భోగంతో కూడా మోక్షం వస్తుందంటారు. ఓకే. ఇది ఒక విధానం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ వాక్శుద్ధి పెరగడం అంటే దీనికి ఒక ఏదో మంత్రాన్ని సాధన ఉండాలి మనకు వెనకాతల. ఓకే. ఈ వాక్శుద్ధి ఉంటేనేగా శాస్త్రం ఫలించదు. ఉమ్. ఏది జ్యోతిశాస్త్రం. జ్యోతిశాస్త్రాన్ని చదవాలి అంటే రాయడం వేరు, చదవడం వేరండి. అవును. చదివి దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి అంటే ఎంతో కొంత వాక్శుద్ధి ఉండాలి. ఓకే. ఈ వాక్శుద్ధి ఉండాలి అంటే సాధన చేయాలి. ఏదో ఒక సాధన మంత్రం చేయాలంటే మంత్ర సాధన చేయాలంటే ముందు సాత్వికంగా ఉండాలి. ఓహో. అంటే అన్నిటికీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయండి. నేనేమో ఒక పక్క తినేస్తాను, ఇంకో పక్క నేను చెప్పేస్తానంటే అచ్చా, అది మీరు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి వాళ్ళకి మన సంబంధం ఏంటి? అదే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్, వాడిని స్నానం చేసి పొట్టుకుని కూర్చోమని చెప్తారా? చెప్పరు కదా. ఎగ్జాక్ట్లీ. వాడిని ఏమంటారు, లాగానే టాబ్లెట్ వేసుకోరా అంటారు. పళ్ళు తోముకోవడం లేదు అడగడు కూడా. స్నానం చేసేవాడు అడగడు. మళ్ళీ వస్తాడు, టిఫిన్ నోట్లో పెడతాడు, వాడు ఏదో ఇడ్లీ ఏదో పెట్టేసిన తర్వాత ఇంకో టాబ్లెట్ వేసేసుకో అంటాడు ఇన్ పేషెంట్కి. అంతే తప్ప వాడు స్నానం చేస్తాడా, మడి కట్టుకున్నాడా, విభూతి రాసుకున్నాడా అడగడగడ డాక్టర్. వాడికి ఏదో రకం లోపల శరీరం సెట్ అవ్వాలి. తినే వాళ్ళకి ఏం నిబంధనలు లేవు. చెప్పేవాడు ఎవరైతే వాక్శుద్ధి చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ నిబంధనలు ఉండాలి. చెప్పేవాళ్ళు నేను అది తినేస్తాను, ఇది తినేస్తాను, అయినా నేను చెప్పేస్తాను అని మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం ఆ శాస్త్రాన్ని వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతుంటే లెక్క. దానికి తగ్గ ఏమంటారు మీరు, ఏదో అంటారు కదా, దాని తగ్గ ఫలితం కూడా వాళ్ళు ముందు కాలంలో అనుభవించాల్సి వస్తున్నారు అలా మాట్లాడితే మాత్రం. అది సంగతి అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అవునండి. సో ఎక్కడ చూసినా ఏ జ్యోతిష్యాలు ఫుల్ పాపులర్ అయిపోతున్నాయి. ఇట్లా కంప్యూటర్ కొట్టుకు చిన్న పిల్లలు కూడా వాళ్ళ జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. దాన్ని అడుగుతున్నారు, జెమినీని కానీ వాళ్ళని అడిగి జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. సో మరి ఇంత ఏఐ వచ్చిన కాలంలో ఇంకా మీ మాట ప్రామాణికమైన ఎట్లా మిమ్మల్ని ఆ జ్యోతిష్యాన్ని మిమ్మల్ని నమ్మాలా, ఏఐని నమ్మాలా? చాలా బాగా చెప్పారండి బాబు. ఏమండి, ఏది ఎంత ఎదిగినా సరే మనిషి ఏం చేస్తాడు, భోజనం చేసేది 5 వేలు నోట్లు పెట్టుకుని తింటాడు కదండి. ఒప్పుకుంటా, శరీరానికి అదే కావాలి కదా. అలా ఎన్ని శాస్త్రాలు, ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీలో ఫీడ్ చేసే నాలాంటి వాడు ఎవడు ఫీడ్ చేసిందే కదా. అది సెపరేట్గా ఏం వచ్చిందేం కాదు. మళ్ళాంటి వాడే ఎవరు, మళ్ళాంటి వాడు 10 మంది అస్ట్రాలజర్స్ యొక్క అనాలిసిస్ అంతా కలిపి ఫీడ్ చేస్తే అది సమాధానం చెప్తుంది. అంచేత మనం దాని గురించి ఎంతవరకు తీసుకోవాలి అంటే ప్రామాణికంగా ఓకే, అది ఎంతవరకు చెప్తుంది వినడం, ఒక 2-3 సార్లు ఓకే ఫైన్ అనుకోవడము. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అఫ్కోర్స్ ఈ యొక్క డేటా అనేది కొంతవరకు ఒక 20-25% వరకు మనకు ఆల్రెడీ కంప్యూటర్లో ఏ విధంగా జాతకాలు వచ్చేస్తున్నాయో, డే టు టైం ప్లేస్ కొడితే వస్తాం కదా, అలాగా మనకు అందులో డే టు టైం ప్లేస్ చెప్తే ఏఐలో చెప్తే డెఫినెట్గా ఈ దశ జరుగుతుంది, ఆ దశ జరుగుతుంది క్లియర్గా చెప్తున్నాండి. నేను ట్రై చేసి చూశాను ఒకసారి, నేను ట్రై చేసి చూశాను, నాకు చెప్పి చూశాను. కానీ దశలో అక్కడ దగ్గర మాత్రం రాంగ్ చెప్తుంటే నేను మళ్ళీ క్వశ్చన్ వేసాను, నా జాతకం ఏది, నా దశ ఏది, నువ్వు రాంగ్ చెప్తున్నావు అంటే ఐఎమ్ సారీ అని చెప్పింది. మళ్ళీ కరెక్షన్ చేసి ఎస్ యువర్ కరెక్ట్ అని చెప్పింది. అయితే ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పు అని అడిగాను, చూద్దాం ఏం చెప్తున్నా తెలియాలి కదా. అడిగితే ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ ది ప్రిడిక్షన్స్ అవి చెప్పడం మొదలు పెట్టంటే ఒక వరకు ఒక 60-70% వరకు
ఫ్యాక్ట్స్ కనబడ్డాయి అన్నమాట. అవునా? ఓ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అస్ట్రాలజర్స్ని ఒక తీసుకొని 25 మందినో 50 మందినో తీసుకుంటారండి. ఒకే పాయింట్ మీద ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది ఫీడ్ చేసుకుని ఫైనల్గా రిజల్ట్ తీస్తున్నారు అనమాట. ఓకే. ఎప్పుడైతే అలా తీస్తున్నారో మాట ఇప్పుడు అందులో డిఫరెంట్గా మనకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. అయితే 100 పాళ్ళు మనకు అన్నీ కరెక్ట్గా చెప్తుంది మనం చెప్పలేం, కానీ అది డెఫినెట్గా ఒక 60% మనం జరిగిన సంఘటనలు చెప్తుంది, అలా జరగబోయే సంఘటనలు చెప్తుంది, మనం హ్యాపీ చేస్తుంది. మిషన్ అల్టిమేట్లీ అయితే మిషన్ అయితే నమ్మలేం కదా, కష్టం మిషన్ కష్టం. ఎప్పుడైనా అది అవును. చేయొచ్చు, తప్పు అది చెప్పొచ్చు. బట్ అవును. వాళ్ళు మాత్రం మంచి ప్రయోగమే చేశారు. నన్ను ఉమ్, అడిగితే మంచి ప్రయోగం చేశారు అది. right. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని జ్యోతిష్యులు కనుమరుగవుతారని అబద్ధం. అది ఓకే. జరగదు, ఎప్పటికీ రైట్ జరగదు. రైట్ ఇప్పటికే కార్యక్రమం ఎలా ఉంటాయంటే మనిషే చేయాలి, కొన్ని పనులు ఉంటాయి కదా, అవును. అవన్నీ మనిషే చేయాలి. అందులో ఏం డౌట్ లేదు. ఒకటి గురుగారు, మనం సంకల్పం చెప్తాం కదా, ఏది అవునండి. పూజ చేసినా ఏం చేసినా దానిలో అంతరిక్షం చిరునామా చెప్తాం. ఉమ్. ఎందుకు అట్లా అంటే మీ ఉద్దేశం అంటే అంతరిక్షం అంటే గోత్రనామాలతో పాటు ఇంటి పేరు అన్ని చెప్తాం అని కదా మొత్తం. అవును. మనం ఉదయం లాగానే భర్త కండే భరత భర్త కంటే వర్షి ఇవన్నీ చెప్తుంటాం కదా. చాంద్రమాణేన అనుకుంటే విశ్వావస నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అవును. అంటే ఇది ఏంటంటే దీనికి మీకు సింపుల్గా చెప్తారు. అంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు, అయినా ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ప్లీజ్. అంటే నేనేమిటి, నేను ఎక్కడున్నాను, భరతఖండంలో ఉన్నాను, అందులో ఏ భాగాల్లో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వీధిలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వంశంలో ఉన్నాను, అటువంటి నేను నీకు సంకల్పం చేసి ఈరోజు పూజ చేస్తున్నాను అని ఒక నా గురించి నేను చెప్పుకోవడం ప్రతిరోజు మన లావగానే ఆ ఓకే భగవంతుడికి చెప్పుకోవడం అన్నది అని అనుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అంతకంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అచ్చా, అంటే అంతేనా? ఏంటంటే ఇది యు ఆర్ గివింగ్ యువర్ బయోడేటా. అదేలేండి. అవును ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినప్పుడు అవును మీరు వేలుముద్రలు ఇస్తున్నా గుర్తుందా? అవును ఆ, పెడితే కానీ అది అంతే కదా. ఓపెన్ అవును అవ్వదు. అంటే అవును ఈ వేలుముద్రలో మీ జాతకం మొత్తం ఉంటుంది. అంతే అవును అంతే నొక్కగానే కరెక్ట్. మొత్తం మీ యొక్క 10-15 సంవత్సరాలు మీరు చేసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ మొత్తాన్ని వచ్చేస్తాయి. ఈయన పలానా కరెక్ట్ అని చెప్తుంది కదా. ఈ వేలుముద్ర ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం వేలుముద్రతోనే అన్నీ తీసుకునేవాళ్ళం. అవును మీకు తెలిసిన విషయం కదా. అంతే కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఒకప్పుడు కోర్టులోకి చదువు రాని వెళ్ళి వాళ్ళు నాకు నిషాని వేలుముద్ర అనేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు చదువు అన్ని వచ్చిన వాళ్ళు నిషాని. నిషాలు పెడుతుంటది. అవును అయింది కదా. సో ఒక వేలుముద్ర ద్వారా మనం మొత్తం జాతకం తీసే పరిస్థితి మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉంది. ఉందా? ఓ దాన్ని నాడీ శాస్త్రం అంటారు. అచ్చా. నాడీ శాస్త్రంలో కూడా మనకి ఏంటంటే విశేషంగా మన తమిళనాడు వెళ్ళామంటే ఉమ్, అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చాలా అచ్చా. మంది దాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదండి. ఓకే నేను చెప్తున్నాను కదా, శాస్త్రంలో నాకు తెలిసింది ఓన్లీ 10% అనుకోండి. ఇప్పుడు ఇంత బా గంటన్నర మాట్లాడాను, కానీ అవును నాకు తెలిసింది 10% అనుకుంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఉమ్, చాలా అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ అండి. కరెక్ట్. అంతే కదా, పుస్తకం నిత్య విద్య ఎండింగే అది. లేదు. అంతే అవును. అలాంటిది మీరు నాడీ శాస్త్రంలోకి వెళ్తే నాడీలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. బా మీరు తమిళనాడు వెళ్ళారంటే దానికి సంబంధించిన గ్రంథాలు మనకు అన్నీ కనిపిస్తాయి. వాళ్ళు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు అంతాను. బాబా సో వాళ్ళు చెప్తారు ఊరు పేరుతో సహా ఎప్పుడు పుట్టో మీ తాతగారు ముత్తాత నిజమా? పేర్ల దగ్గర నుండి కూడా బయట తీసి చెప్తారు వాళ్ళు. బాబా అంత గొప్పదండి శాస్త్రాన్ని. దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లే ఆ రకంగా. తెలియక తెలియక కాదు, అజ్ఞానం. మనకి ఏది ఇంపార్టెంట్ దాని ముందు పెడతారు కదండి. ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ ఏది పిల్లడికి ఆనందం కలుగుతుందో అది మనం పెడతాం కదా పిల్లడికి. చెప్తాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆరోగ్యకర వస్తువులు వాడు తినడానికి ఇవ్వం చిన్నపిల్లడికి. ఇవ్వం, ఏమి ఇస్తాం? వాడు ఏది పట్టుకుని అల్లరి చేస్తున్నాడో అది ఇస్తాం మనం. అవును వాడిని అల్లరి తగ్గించడానికి వస్తాను, కానీ అది ఆరోగ్యకరమైన వస్తువు కాదు తెలియదు ఆ పదార్థం, అవును ఇచ్చేస్తాం మనం. అవును ఎందుకంటే వాడు ఆ టైం ఆడకూడదని. ఇది మనం చేస్తున్న పని. బా. కానీ శాస్త్రం చేసేది వేరే విధానం ఉంది. శాస్త్రం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మేడం. అద్భుతం. అది మనం చెప్పాలి. రైట్. గురుజీ, మీరు స్వయంవర పార్వతీ హోమం అని చేస్తుంటారు కదా, అవునండి. పెళ్లి కాని యువతి యువకులు, అవును. ఏంటి దాని విశిష్టత? ఇప్పుడు హోమం ఏం చేస్తాం? హోమం ముందు కళ్యాణం చేస్తామండి. కళ్యాణం అచ్చా. హోమం అన్నీ కలుస్తాయండి. ఉమ్, అంటే ఇదేంటంటారంటే ఆ, వివాహం జరగనప్పుడు దానికి సో మెనీ చాలా కారణాలు ఉంటాయి ఇందులోని. ఎప్పుడైతే ఈ కారణాలు ఉంటాయంటే ఆ జాతకాన్ని మనం పరిశీలించి దోషాన్ని పరిశీలించి ఆడపిల్లకి వివాహం జరగట్లేదంటే చాలామంది ఏమనుకుంటారంటే కుజ దోషం వల్ల జరగట్లేదేమో అనుకుంటారు, ఉమ్, కానీ శుక్రదోషం వల్ల జరగలేదేమో అనుకుంటారు, రాహుకేతు మధ్య అవును గ్రహాలు పడిపి కాలసర్ప వల్ల దోషం జరగట్లేదేమో అనుకుంటారు, అవును ఇలా రకరకాల దోషాల వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. అవును అసలు ఆ అమ్మాయి జాతకంలోని ఎటువంటి దోషం వల్ల జరగట్లేదని మనం ఐడెంటిఫై చేసి ఓకే. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టుగా పార్వతీ కళ్యాణం చేయడం కానీ ఉమ్, స్వయంవర కళ్యాణం చేయించడం కానీ అది చేయడం ఒకసారి అంటే రెమెడీస్ మాట అదే. రకరకాల రెమెడీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఓకే. మళ్ళీ అస్ట్రాలజికల్గా స్టడీ చేసి అప్పుడు మనం ఆ పలానా రెమెడీ చేయండి అంటామట. అవును ఇప్పుడు అవును ఇది ఎలాగంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు ఉంటారు, అవును ఒకడు ఫిజిషియన్ ఉంటాడు, ఒకడు సర్జన్ ఉంటాడు. అవును మనం బైపాస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఫిజిషియన్ ఏం చేస్తాడు, ఆ డాక్టర్ నీకు ఆ పలానా చోట బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని క్లియర్గా చెప్తాడు. చెప్పిన తర్వాత సర్జన్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి కట్ చేసి దాన్ని
కుట్టులు వేసి మళ్ళీ బైపాస్ చేసుకుని వస్తాడు. అవును. అంటే అక్కడ ఇద్దరు డాక్టర్, ఒకటి చెప్పేవాడు, ఒకటి చేసేవాడు. అవును. అలాగేంటంటే జ్యోతిష్యంలో కూడా ఏంటంటే దాన్ని స్టడీ చేయడం వేరు, అనలైజ్ చేసి దాని రెమెడీని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఓకే. సో పలానా రెమెడీ చేయాలి, పలానా పూజ చేయాలి, పలానా ఈ వ్యవహారం చేస్తేనే కానీ దీనికి సమాధానం దొరకదు అన్నది అది గొప్ప విద్య అండి అది. దీన్ని ఏంటంటే ఫలిత జ్యోతిష్యం అని చాలా అంటారు. అది కాదు, ఇక్కడ ఏంటంటే మనం మనంతటి మనం కొంతవరకు అవగాహన చేసి ఏ గ్రహం వల్ల ఈ దోషాలు వస్తున్నాయి, ఆ గ్రహాన్ని ఏ విధమైన చేస్తే ఈ అమ్మాయి ఈ ఫలితం వస్తుంది, వివాహం మీరు అన్నట్టు వివాహం అనుకుందాం, ఎందుకు జరగట్లేదు, ఒక్కొక్కసారి అన్నీ బాగుండే కూడా జరగదండి. మనం వెతికినా కనబడదు, దోషాలు కనబడవు. కానీ ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటాం, అయినా కానీ ఆన్సర్స్ జరగదు. దానికి ఆ సమయం వస్తే కానీ జరగదు అంటారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా కేసీఆర్ గురించి, గురుబలంతో మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగా 11 సంవత్సరాలకు ఒకసారి గురుగ్రహం అదే స్థానంకి వస్తుందండి ఆయన రాశిలోకి. ఎవరి రాశిలోకి ఇలా వివాహం జరిగిన వాళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు ఆ గురుబలంతో వివాహం జరుగుతుందన్నమాట. అలాగేంటంటే ఈ గ్రహాల గమనం కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ సమయాన్ని చూసుకొని ఎప్పుడు ఏ టైంలో సమయం వస్తేనే కొన్ని పిల్లలు జరగని పరిస్థితులు చూస్తాం. అలాగే ఒక సమయం వస్తే కానీ సంతాన కలం ఇదైతే వాస్తవం అండి. అవును, అవును. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, చేసినా కాదు, ఎందుకో సడన్ గా సడన్ గా అవుట్ కూడా కాదు, ఇద్దరు కూడా అవుతుంటారు. 40 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు 50 ఏళ్ళకి అలా కూడా చూసామండి. అప్పుడు ఆ గమనంలో అలా జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే శాస్త్రం ఉంది చాలా క్లియర్గా చెప్తుంది. వీళ్ళేంటే తపన పడిపోయి ఆవేశపడిపోయి ఈ రకరకాల పూజలు, ఇంకా చెప్పిన నమ్మకం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా నమ్మి ఆ విధంగా చేయాలన్న ఆలోచనలో ఉంటారండి. వ్యక్తి అని కూడా అలా ఉంటారు సహజంగా. సో మనకు చూడగానే ఒకటి కనబడుతుంది, ఇంకో అస్ట్రాలజీ కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది, ఇంట్లో దోషం ఇంకోటి కనబడుతుంది. సో అందరూ చెప్పారు అన్ని చేసి పెడదాం అనే విధానంలో అందరూ వెళ్తారు, అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఆ గడియ వస్తే కానీ జరగదు. ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆ గడియ రావాలి, వస్తే కానీ ఆ సమయం వచ్చింది. దాన్ని అంటారు టైం విల్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పి ఆ టైం రావాలంటాం కదా, అది వస్తే కానీ అది జరగదు. అది ఎప్పుడు వస్తుంది అని మళ్ళీ అస్ట్రాలజీ చెప్పగలగాలి. కరెక్ట్. అది ఎందుకంటే శాస్త్రం తెలుసు కాబట్టి వాడు చెప్పగలుగుతాడు కాబట్టి చెప్తే. నన్ను అడిగితే సార్ ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత ఆస్ట్రాలజర్ ఉండాలేమో కలియుగంలో అయితే కావాలండి కదా, కంపల్సరీ. రాష్ట్రం తెలంగాణలో అయితే ఖచ్చితంగా కావాలండి. క్రేజ్ ఇక్కడ ఎక్కువ ఉందండి. పర్సనల్ డాక్టర్ లాగా పర్సనల్ ఆస్ట్రాలజర్ ఉండాలి. పర్సనల్ డాక్టర్స్ తీసుకుంటాం, మేము అది అంటామండి. మేము చాలా మంది మా దగ్గర వచ్చినప్పుడు చెప్తుంటాం, ఏమంటే మీరు వచ్చారు జాతకం చెప్పాం, ఏదో ఫీజు పే చేస్తారు, ఏదో పూజ చెప్తాను కాదు, ఓ 3 నెలలకు 6 నెలలకు బాగున్నా బాగోలేకపోయినా ఉసారండి. ఇది చాలా రికరింగ్ అవుతుంది, చాలా మంచిదండి. అలా చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ పాత అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు వస్తారండి, పెద్దవాళ్ళు వస్తారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నా దగ్గర అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20 ఏళ్ల నుండి వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళే వస్తారు. వచ్చి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏదో డబ్బులు పెట్టాలి కదా, ఖర్చు అవుతున్నాము అని అనుకునే విధానం. ఇంకోటి ఆ భయం ఒకటి ఉందండి, పరిహారాల భయం ఒకటి ఉంది. పరిహారాలు పూజలకి లక్షలు అవుద్దేమో అని మీకు ఇచ్చే ఫీజు గురించి భయం లేదు, కానీ ఈ తర్వాత పరిహారాల గురించే భయం అందరికి. ఇప్పుడు మనకి ఏ పూజ అన్నా ఏ పరిహారం అన్నా అండి మనం క్లియర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, అది ఇప్పుడు అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది చేస్తున్నాం, ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు అలాగే చేస్తానండి. వస్తే అమ్మ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నాం, ఈ గ్రహం ఎందుకు ఇలాగ ఉంది అని చెబుతూ పూర్వాశ్రమం అంటే దీనికంటే ఈ గ్రహం ఇలా కాంబినేషన్ ఈ లైఫ్లో ఎప్పుడు వచ్చింది అని బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ టైంలో నీకు కష్టాలు వచ్చి ఉంటాయి అవునా కాదా అని అడుగుతానండి. అడగగానే చేస్తానంట, మరి అది నిజమైనప్పుడు ఇది నిజం అవుతుంది కదమ్మా అని చెప్పి దీన్ని ఇలా దృష్టిలో చేసుకుని చేయండి అని చాలా క్లియర్గా అనలైజ్ చేసి నేను ఎడ్యుకేట్ చేసి అప్పుడు మేము పరిహారం చెప్తాం. అది చాలా విశేషం చెప్తామండి. అంచేది మేము రోజుకి ఏదో 1000 మంది చెప్పం జాతకాలు, ఒకటి జాతకం 10 మంది చెప్పడం చాలా కష్టం మాకు. ఎందుకంటే వాళ్ళని స్టడీ చేయాలి, స్టడీ చేసి బ్రెయిన్ వేడెక్కిపోతుంది. స్టడీ చేసరికి వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, అయ్యో 2 నిమిషాలు మన జీవిత చరిత్ర తెలిసిపోతామో అనుకుంటారు. ఒకసారి చక్రం చూడగానే తప్పు చెప్పకూడదండి. మనం 100 కరెక్ట్ చెప్పినా ఒకటి తప్పు చెప్పగానే వీడు ఇంతేరా అని అన్నారు బయటికి వెళ్ళి. ఇది కూడా ఉంటుంది, ఆ బాధలు కూడా పడాలి, దానికి ఆన్సర్ ఇవ్వలేక చాలా. అంచేత ఏంటంటే ఇదొక ఎప్పుడు కూడా ఏంటంటే మన గొప్పతనం అంటే జ్యోతిష్యుల్లోని, అంటే అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడాను మీకు 10 రకాల టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి, అంటే డాక్టర్ని హేళన చేయట్లేదు, మా అమ్మాయి కూడా డాక్టరే ఇక్కడ అలా కాదు, 10 రకాల టెస్టులు ఈ కాలంలో డాక్టర్ అలా ఉన్నారని చెప్తాను. రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ బేస్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం అనేది డాక్టర్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందండి. పూర్వకాలం ఇదే డాక్టర్ 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం వెళ్తే ఇలా చేపట్టుకుంటే నీకు ఎక్కడ రోగం ఉందో చెప్పేవాళ్ళు. ఇప్పటికి పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళు నాడి పట్టుకోగా నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది చెప్పేవారండి.
ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసి అన్నీ బాగున్నాయంటే మనకు తెలుసు రోగం ఉందని వాటి చెప్తుంటే రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా అంటుంటే ఆయన అవి చూస్తే కానీ ఒక రిపోర్ట్ రాసేది ప్రసక్తి లేదండి. అవును. కానీ ఒక జ్యోతిష్యుడు, ఇది అండర్లైన్ చేసుకోండి మీరు, సరి అయిన జ్యోతిష్యుడు ఒక డేటు టైము ప్లేస్ ఇవ్వగానే, అంటే నేను ఎలా చెప్తానో చెప్తున్నాను, నీ జీవిత చరిత్ర అని చెప్పేస్తున్నాడు. ఇంకా మీకు ఏం డీటెయిల్స్ చెప్పక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు. గురూజీ నాకు ఈ కష్టం ఉంది అని కూడా ఏం లేదు. చెప్పుకోక్కర్లా. ఇందులో ఒక విశేషం ఉందండి. మెడికల్ ఎస్ట్రాలజీ డాక్టర్ని ఎత్తాం కాబట్టి చెప్తాం. మెడికల్ ఎస్ట్రాలజీ అని ఇందులో ఉంది, అంటే జ్యోతిర్వైద్యం అవునండి, ఉందన్నమాట. అవును. ఈ జ్యోతిర్వైద్య భాగంలోనంటే నీ శరీరంలో ఎక్కడ రోగం ఉంది అనేది నువ్వు డే టు టైం ప్లేస్ ఇస్తే నీ గ్రహాలు బట్టి ఎక్కడ ఈ రోగం బాధపడుతున్నావు, ఏ ఆహా. రోగంతో బాధపడుతున్నావు, ఎన్ని రకాల రోగాలతో బాధపడుతున్నావు, ఇవన్నీ కూడా మనం చెప్పేయచ్చండి. ఓ అది చాలా గొప్ప విద్య ఇందులో, అద్భుతం. ఇందులో విభాగం అన్నమాట. ఉమ్. అలా చెప్పే శాస్త్రం ఇదన్నమాట. అంచేత ఎవరేమనుకోనండి, నా దగ్గర 10 మంది కాదు 100 మంది వచ్చినా నేను ఖచ్చితంగా పట్టుకుని చెప్తాను. అవును. నేను వాళ్ళతో వాదించగలను కూడా ఈ విషయం. అవునవును. ఎందుకంటే శాస్త్రం అంత గొప్పది. అఫ్ కోర్స్ నేను చదివింది తక్కువే, కానీ చదివిన మట్టుకు మాత్రం గొప్పగా చదువుకున్నా. కరెక్ట్ నేను కరెక్ట్ 10 పేజీలు చదివి ఉండొచ్చు ఇందులోని. ఆ 10 పేజీల గురించి ఏది అడిగినా కూడా వాళ్ళకంటే మనం బాగా చెప్పగలుగుతాం, అద్భుతం. అవతల వాళ్ళకంటే. అలా చదువుకున్నామండి మనం. రైట్. ఎందుకంటే 100 పేజీలు చదివి ఎక్కలే, అవును. చదివిన బట్టి కరెక్ట్ చదివి కరెక్ట్ కరెక్ట్ చెప్తే చాలు. అంతే. కరెక్ట్ ఇంకా కరెక్ట్. రైట్ గురూజీ, ఇంకొకటి ఇప్పుడు ఈ వ్యాపార వర్గంలో కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రత్యర్థులు క్షుద్ర పూజలని ఆ పూజలని చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ఆంధ్రాలో చూస్తుంటారు మీరు, ఇంటి ముందు నిమ్మకాయలు వేసి నిమ్మకాయలు పూజలు వేసి చేసి చేశారు పెట్టేశారు. అన్నమాట. సో ఇట్లా చేస్తుంటారు కదా, దీన్ని వామాచార పద్ధతిలో తిప్పి కొట్టొచ్చా అండి? అంటే అది వామాచారం ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. దీనికి మనకి సంబంధం లేదు. తర్వాత మీరు క్షుద్ర పూజ వేరే అన్నారు, వామాచారం వేరే అన్నారు. అది వేరు ఇది వేరు. క్షుద్ర పూజలు అన్నది ఈ కాలంలో ఎవరు ఎక్కువగా చేయరండి నాకు తెలిసినంత. అంటే మనకు సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, వాడు ఎమ్మెల్యే గెలవాలంటే ఏదో అమ్మాయిని బలి ఇచ్చినట్టుగా చూపించడము, లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఏదో చేసేస్తున్నట్టుగా చూపించడము సినిమాల్లో మనం చూస్తుంటాం. అలాగే మీరు అన్నట్టు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఇవన్నీ వేశారు. ఇవి ఏంటంటే కొన్ని దిష్టి, నరదృష్టి ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని తీయడానికి ఏదో రాత్రిపూటే పగలపూట ఏదో తీసి అవతల నలుగురు తిరిగే రోడ్డు మీద వేసేయడం అనేది చిన్నప్పటి నుండి అది ఉన్నవి మనం చూస్తూనే అవన్నీ ఉన్నాం. చూస్తుంటాం. అవును. కానీ ఈ వామాచార పద్ధతి లేకపోతే మీరు అన్నట్టు ఈ యొక్క రకరకాల పద్ధతులు చెప్పారు కదా, అవును. ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రానికి అది టోటలీ డిఫరెంట్ అండి. ఓకే. ఓకే, వామాచార పద్ధతులు వాళ్ళు చేసే విధానం వేరు, వాళ్ళు చేసే పూజలు వేరు, వాళ్ళు చేస్తారండి. మనం చేయమండి, మనం వాళ్ళతో చేయించుకోవాలి. అదే మీరు కూడా కామాఖ్యలో చేయిస్తుంటారు కదా పూజలు. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తామంటే వాళ్ళతో చేయిస్తుంటాం. అదేలేండి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ఏదో ఫలితం కావాలనుకున్నారు, ఇక ఎక్కడ కావట్లే, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అలాగా వామాచార పద్ధతులు చేయాలనుకుని, అలాంటప్పుడు మనకు తెలిసిన సూపర్ స్పెషల్ డాక్టర్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఒక మహానుభావుని, ఆ స్వామి వారు అక్కడ తీసుకుని వెళ్తుంటారు, అక్కడ 10 రూపాయలు అయితే దానికి కావాల్సిన బిల్లు అని వేసుకుంటారు. అది అదో పద్ధతి ఉంది. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బలి సాత్వికంగా జరుగుతుంది, వామాచార పద్ధతులు జరుగుతున్నాయి. మనం కూష్మాండ బలి ఇస్తాం కదండి, మనం 3 బలులు ఇస్తాం, పంచబలులు ఇస్తాం, చెరుకు గడ్డ ఇస్తాం, కూష్మాండం ఇస్తాం, కొబ్బరికాయ ఇస్తాం, నిమ్మకాయ ఇస్తాం. ఇవన్నీ కూడా పంచబల్లోని భాగాలేనండి. ఇవి చేసినా కూడా అదే ఫలితం వస్తుందండి. ఓకే, అవునా? అదే మరేంటి అనుకున్నారు, అదే జిమిక్స్ అంటాను మీకు ఇంకా అర్థం కాలేదు. ఇది అలా చేస్తే గానీ జరగదు, లేకపోతే నీకు ఎమ్మెల్యే సీట్ రావాలన్నా లేకపోతే ఇంకేదో వస్తే కానీ జరగదు అని ఈ క్రియేషన్ అనేది మన మీడియా అంటే ఇప్పుడు అవండి. అంటే ఇప్పుడు అందరూ కామాఖ్యకి వెళ్తున్నారండి. ఇప్పుడు డైలీ ఫ్లైట్ అయింది ఇప్పుడు మన తెలంగాణ నుంచి. 100% కాదంటలేనండి, అక్కడే ఇంత భయంకర పరిస్థితి ఏం కాదండి. ఓకే, చక్కగా వెళ్తారు, లోపలికి వెళ్తారు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. 500 రూపాయలు టికెట్ కొంటే లోపలికి వెళ్తే దర్శనం అవుతుంది. ఒక 4 గంటలు లైన్ ఉంటుంది, చక్కగా వెళ్తారు. విఐపి అనేది ఉండదు. అంటే మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తే సపరేట్గా ఒకసారి వెళ్ళిపోతాం అనుకోండి, బట్ చక్కగా దర్శనం చేయిస్తారు. చేసుకుని లోపల ఏంటంటే చిన్న లఘు పూజలు చేస్తారు, అక్కడ అయిపోతుంది. అక్కడ ఉన్న ఆచార ప్రకారం ఏంటంటే పంచబలులు అనేసరికి ఒక మీరు ఒక చెరుకు గడ్డ ఇస్తారండి, ఇంకొకటి కూష్మాండం ఇస్తారు, 3వది పావురం ఇస్తారు, 4వది మేక ఇస్తారు, 5 దున్నపోతు ఇస్తారు. ఈ 5 రకాల బలులు చేస్తారు వాళ్ళు. అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండి అలా చేస్తేనే కానీ ఫలితం రానన్న వాళ్ళు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు వాటి చేస్తారండి. అది ఓన్లీ ఆ పద్ధతికి, ఆ అస్సాంకి, ఆ స్టేట్కి, అక్కడ ఉన్న ఆచారానికి సంబంధమైన విషయం అండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పద్ధతులు పెరిగి నేను ఎక్కడికి వెళ్ళి అది చేసేస్తే నాకు అయిపోతున్నానంటే మరి ఇదే పంచబలం మన రాష్ట్రంలో కూడా ఉందా కదా. అంటే దాని మీద నమ్మకం కలిగి, ఆ శక్తి మీద నమ్మకం కలిగి నేను అలా చేస్తే అవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, అంతే తప్ప వాళ్ళు చేసుకుంటారు. అక్కడున్న
పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారండి. అదేలేండి. మీరు చేసేదే వాళ్ళే వాళ్ళే చేస్తారు. చేస్తారు. వాళ్ళు రైట్, చేస్తారు. రైట్. వాళ్ళతో చేయించుకున్నట్టు కరెక్ట్, ఉంటుందన్నమాట. కరెక్ట్. ఇంకోటి ఈ శత్రువుల నోరు నొక్కడానికి, శత్రువుల సంహారం చేయడానికి, అంటే సంహారం అంటే శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఆ! కామక్య సింధూరం అని ఏమైనా ఉంటుందండి అది? అలాగేం ఉండదండి. ఆ! మనం ఎప్పుడైనా మన శరీరంలో కొన్ని శత్రువులు ఉంటారండి. ఓహ్! విచిత్రంగా చెప్తున్నాను అనుకోకండి. అదేలేండి. శరీరంలో మన శత్రువు మనసు, ఆలోచన, వ్యవహారం అన్నీ మన శత్రువులు ఉన్నారండి. హ్మ్. మన శరీరమే ఒక ప్రకృతి స్వరూపం. రైట్. ప్రకృతిలో ఏంటంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. ఓకే. నవగ్రహాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 12 రాసులు ఏవైతే మనం మాట్లాడుకున్నా అవన్నీ మన శరీరంలో అచ్చా! ఉన్నాయండి. ఓకే. 27 నక్షత్రాలు పైనుండి కింద వరకు ఉన్నాయండి. ఓకే. ఏది ఎక్కడున్నా మీకు ఇంకోసారి ఎపిసోడ్‌లో మీకు చెప్తాను ఇవన్నీ. హ్మ్, హ్మ్, నొక్కి హ్మ్. ఉన్నాయి. అంటే అన్నీ మన శరీరంలో ఉన్నవే. నువ్వు శత్రువుని నాశించం చేసేటప్పుడు నీకు ఈ శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? లాజిక్‌గా ఆలోచించండి. రైట్. ఇప్పుడు మీరు నా శత్రువు అండి. మీరు అవును. నాకేదో చేశారు. నాకు ఎక్కడో బాధ అనిపించింది. ఇప్పుడు నాకు ఇక్కడ గుండెకాయ దగ్గర బాధేస్తుందండి. గుండెకాయ అంటే ఏది? శరీరంలో నుండి చూస్తే సింహరాశి. సింహరాశి. సింహం అంటే గుండెకాయ అంటాం. అలాగే మనం మిథునం అంటే భుజాలు అంటాం. ఓకే. మేషం, వృషభం, మిథునం. కర్కాటకం, ఆ! సింహం. ఓకే. కన్య, తుల నాభి భాగం. ఆ! వృశ్చికం కింద భాగం. అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం పాదాలు. ఇలా అచ్చా! వరుసగా పైనుండి కింద వరకు ఉన్నాయి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే. అవునా? ఇప్పుడు ఓకే. మీకు ఇక్కడెక్కడో నొప్పొచ్చింది, బాధపడుతున్నారు. ఒరేయ్! బాధ కారణం డబ్బిన కారణం వాడెవడో అనుకుంటే ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా! అవును. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పిల్లకి జరిగింది అనుకున్నా. ఏదో ఇబ్బంది అవుతుంది. అవును. ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేయిస్తాడు నాకు. నాకు కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం నాభి భాగం అంటే ఏది ఇక్కడ? తుల. అవును. అంటే మన పైన లెక్కేసుకుని తుల. అవును. అంటే నీకు తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది. దాన్ని శుద్ధి చేసుకో. దానికి ఏం చేయాలో చేసుకో నువ్వు. అంతేకాని వాడి మీద పడి చావకలే. హ్మ్. తప్పుగా అనుకోకండి. కరెక్ట్, కరెక్టే. ఇప్పుడు నీ అవును. శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చేయగలుగుతాం. మనం చేసుకోవాలి. అవును. జ్యోతిష్ అంటే మనం చెప్పాలంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము, జ్యోతిర్వైద్య ప్రకారము నీకు ఎక్కడ రోగం ఎందుకు వస్తుందో నేను చెప్పగలుగుతాను. ఓకే. ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకో. వాడి మీద పడ్డ ఎందుకు? వాడెవడో చేశాడు అనుకోవడం ఎందుకు? ఓకే. వాడెవడో చేయడం కాదండి. మన శరీరంలోని 12 రాసుల్లోని గ్రహాలు మారినప్పుడు కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ ప్లానెట్స్. ఒక కుజుడు శని కలిస్తే గ్రహ యుద్ధం జరుగుతుంది. అవును. అలాగా కొన్ని కాంబినేషన్ మన యుద్ధాలు జరుగుతాయి. అవి రెండు కలిసి ఒక రాశిలో ఉన్నాయనుకోండి, ఆ రాశి మనది ఏ భాగం అయితే ఆ భాగంలోని మనకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. మన లగ్నాది ఎన్నో భావం అయితే ఆ భావంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇవన్నీ శాస్త్రంలో కనబడతాయండి. ఈ నొప్పి నీ జాతకంలో నీ వల్ల జరిగింది నీకు. హ్మ్. సహజంగా నీకు జరిగిందండి. అవును. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ని ఇంత చెప్పినప్పుడు 9 గ్రహాలు మన దగ్గర ఉన్నప్పుడు 10వ గ్రహం బయట నుండి వచ్చి యుద్ధం చేస్తా అంటే 9 గ్రహాలు ఒప్పుకుంటాయండి? మీకంటే ఒప్పుకోకూడదు. అవును. ఒప్పుకోకూడదు కదా లెక్క ప్రకారం. అయితే 9 గ్రహాలు వీళ్ళు ఇంటర్నల్ కొట్టుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో కొట్టేసుకుంటాం. అవును. అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కొట్టేసుకుంటాం. అవును. బయట వాడు వస్తే ఏం చేస్తామండి మనం? అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటి అవుతుంది. మీరు ఒప్పుకుంటారు మీరు ఇది? బ్రహ్మాండం. మరి మన లోపల 9 గ్రహాలు కొట్టుకుంటాయి. కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక రోగం వస్తుంటుంది. అవును. ఈ రోగం వచ్చింది బయట వాడు ఎవడో చేసేది రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. హ్మ్. ఎవరు కొట్టుకుంటే తెలుసుకోండి అస్ట్రాలజికల్గా. అచ్చా! ఆ కొట్టుకుని ఆ గ్రహ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏ భాగంలో జరుగుతుంది అది తెలుసుకోవడం ప్రయత్నించండి అస్ట్రాలజీని కనుక్కుని. ఓకే. దానికి సరైన అస్ట్రాలజీ కావాలి అంటే మన లాంటి వాళ్ళు కావాలి. కావాలి. కరెక్ట్. నిజమే చెప్పాలంటే. నిజం అండి. అవును. నాయన ఏం క్యాన్వాస్ చేసుకోవట్లేదు. లేదు, లేదు. కొంచెం అయ్యో. శాస్త్రం తెలిసిన వాళ్ళు కావాలి. ఆ. జగమెరిగిన బ్రాహ్మణి జందేవేల అన్నట్టు ఇంకా మీ లేదండి. క్యాన్వాసింగ్ నేను చెప్పి ఎందుకు? ఇప్పటికీ 10% చదువుకున్నాను. చదువుకుందంతా అదే చెప్తాను. ఇంకోటి చెప్పను నేను. సో అద్భుతం. ఇప్పుడు ఇక్కడ రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఈ రోగం ఎలా కరెక్షన్ చేయాలి. కరెక్ట్. అప్పుడు జ్యోతిష్యుడికి నాయన ఈ నొప్పిగా ఉంది నాకు, ఈ మెడికల్ అస్ట్రాలజీ ఇక్కడ రోగం తగ్గట్లే, ఎంతకాలమైనా తగ్గట్లేదు, అవును. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలి చెప్పు అంటే అప్పుడు చూసి ఈ గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. ఒక్కొక్క గ్రహం 45 రోజులు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం 4 రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు 45 గ్రహాలు 45 రోజుల్లోనే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండేది ప్రాబ్లం. అచ్చా! అవి మళ్ళీ విడిపోతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓహో! ఇంత లాజిక్ ఉందండి ఇందులోని. అబ్బబ్బా! సూపర్. శాస్త్రం ఏం చెప్తానంటే సునాయాసంగా ఎలా బతకాలని చెప్తున్నాండి. హ్మ్. నీ కష్టం ఈ టైంలో వస్తుంది, నీకు తెలియగానే ఏం చేస్తాం, మనం ఎలా బతకాలి మనం చెప్తుంది. కరెక్ట్. ఈ టైంలో ఇవి చేసుకుని అయినా బాగుంటుంది చెప్తుంది. కరెక్ట్. మేము కూడా వార ఫలాలు అవే చెప్తామండి. ఆ. ఈ వారం మేషరాశి వారికి జరుగుతుంది, దీనికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి, లేదా శివ అభిషేకం చేసుకోండి, ఇలా మేము చెప్తాం. ఎందుకు చెప్తామంటే నాకు తెలుసు ఏ ప్రాబ్లం వస్తుందో. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు, అంటే నేను అందరినీ లేదు, ఏమన్నట్లేదు, లేదు, లేదు. అదే ఇది చెప్పడం వాస్తవం. వల్ల అవును. ఏమైపోతుందంటే ఇవన్నీ అందరూ చెప్పేదిగా. కరెక్ట్. అంటే గురూజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా? మరి గ్రహచారం ఇది వేరు, గోచారం అండి ఆ. చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా. జాతకం చెప్పే 2 విధాలు. ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో మీ పుట్టగానే కొన్ని గ్రహాలు ఉంటాయి. అవును. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. అవును. లగ్నము, రాశి ఉంటుంది. రైట్. సో దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. చూసుకోవాలి. అది చూసుకుంటూ పోతాం. అవును. గ్రహచారం ఏం చేస్తాను ఒక స్థాయికి తీసుకెళ్తుంది. హ్మ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బయటకు వస్తారని చెప్పాం. అలా ప్రపంచం సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. ఫైన్ బాగుంది. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి ఆ టైంలోని, విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం, లాజికల్గా చెప్పాం. అది అలా జరిగింది, విడిపోవడం జరిగిపోయింది. ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే, గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం, దశ అంతర్దశగా అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ గోచారం, అది గోచారం. అబ్బా చాలా క్లియర్ గా చెప్పారు. చాలా రోజుల నుంచి డౌట్ ఉంది నాకు. సీఎం గా మీరు ఉండిపోయారు, మీరు అయిపోయారు సీఎం అనుకుందాం, అయిపోయిందా సీఎం అయితే పని అయిపోలేగా, అంతేగా, అది మొదలే కదా, మొదలే కదా. 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటాడు. 2.5 రోజులు చంద్రుడు కదులుతాడు, నెలకోసారి రవి కలుస్తుంటాడు, చంద్రుడు అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు, శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్ని బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహంలోకి వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లనే, గ్రహచార ప్రభావం వల్ల కాదు. అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమ శని వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు దొరుకుతాయి, ఒంటి దెబ్బలు దొరుకుతాయి, ఆ తర్వాత పదవి పోతున్నాయి. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కారణం అదే. ఇవన్నీ ఏంటంటే అలాగే మనం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా గోచారంలో గురుబలం రావడం వల్ల ఆయన అయ్యారు, రాజకీయంగా సీఎం అయ్యారు. ఇంకా ఆయనకి ఏమి అడ్డంకులు లేవండి? ఎందుకు ఉంటే అడ్డంకులు లేని మనిషి లేడండి. ఇప్పుడు మనం చూసాం కదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బైఫికేషన్ అవనప్పుడు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అలా పాలిస్తూ చూసాం. అలాగే తమిళనాడులోని జయలలితని ఎంజీఆర్ని ఎలా చూసాము, కరుణానిధిని చూసాం కదండి, జయలలిత కరుణానిధిని చూసాం కదా. సో ఇది గ్రహాలే ఆడుకునే ఆట తప్ప మనం ఏమీ మార్చలేమండి. బై టచ్ వుడ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మార్చడం. మనది మార్చడం కాదు కాబట్టి అవి ఎలా మారుతుందో తెలుసుకుని మనం సేఫ్ జోన్లో ఉండడం మనకు అవసరం. రైట్. ఇక ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను గురుగారు. అయ్యి బాబాయ్, ఇంకా 3 ప్రశ్నలు ఉపసంహారం అన్నమాట. గొంతు ఎగిరిపోయింది నాకు. రైట్ గురుగారు. అంటే ఇప్పుడు మా రౌడీ బాయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, పెళ్ళి అవుతుంది అంటున్నారు. మరి ఆయన జాతకం ఎలా ఉంటది, వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? మీరు జాతకం జరిగేసారు, ఇంగ్లీష్ చెప్పిమంటారు. ప్లీజ్. దేవరకొండది యాక్చువల్లీ న్యూట్రల్గా చదువుతున్న వ్యవహారం అది. అంటే హైప్స్లో వెళ్ళట్లేదు. లాస్ట్ 2.5-3 years ట్రాన్సిట్ బాగోలేదు అనమాట. బట్ వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తున్నానికి, అదైతే కనిపిస్తున్నాయి జాతకంలో. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అని నా దగ్గర ఉంది. దాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శుక్రబలం కావాలి ఆయనకి. సినీ ఇండస్ట్రీకి మెయిన్ ఏంటంటే శుక్రబలం ఉండాలండి, అలాగే రాహు యొక్క మాయ ఉండాలండి. ఈయన శుక్రబలం తక్కువగా ఉంది. ఉండబట్టి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు అంటే ఎవరు, ఒకటి ఇంటి ఇల్లాలు, మొట్టమొదటి తల్లిని శుక్రుడిగా అంటాం, తర్వాత భార్యని, తర్వాత పుట్టిన ఆడపిల్లని శుక్రుడు అంటాం, ఆడపిల్లలు అయితే ఉండవు అంటాం. సో ఇక్కడ వివాహం జరగడం అంటే శుక్రుడు బలం పెంచుకోవడం. అక్కడ మన నిజ జీవితంలో మన జాతకంలో శుక్ర బలం లేనప్పుడు ఏంటంటే వచ్చే అమ్మాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడని చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చింది అంటే ఒక ఫలితం వస్తుంది. ఆమె జాతకంలో శుక్రుడు ఇంకా బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా వెలుగుతారు అనమాట. ఇందాక మన రామచంద్ర గురించి మనం మాట్లాడడం అదే విషయం అన్నమాట. అలాగే ఈ వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ అవ్వదండి. మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆయన వివాహం చేసుకోవాలి. సో డెఫినెట్ ఇద్దరు అంటే ఆయన వివాహం చేసుకోవాలి. చేసుకుంటే లక్ ఫేవరెట్ నెలలో ఉందంటారు అంటున్నాను చేసుకుందా టేక్ అవ్. యాక్చువల్లీ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్, తెలిసిందే కదా. సో ఆవిడ లక్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. ఈయన శుక్రబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడైనా వివాహ బంధంలో కూడా 2 బ్యాలెన్స్ చేస్తుంటారు మనం. ఆ చేయడంలో ఉద్దేశం ఒకరికి బలం ఉన్నా రెండోవాడి బలం లేకపోతే అలా యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కదా అని మనం చేస్తుంటాం. మన వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, ఒకరి జాతకాలు ఒకటి కలుస్తాయి కదా అని. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ శుక్రబలం కోసం ఆయన వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆయన లైఫ్కి. లేకపోతే ఆయన అలా వేరే తప్ప మంచి అంటే మంచి అవకాశాలు వచ్చేది తక్కువే. సో మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ టర్నింగ్ పాయింట్ టు హిమ్. వండర్ఫుల్. సో ఆమెకైతే ఆల్రెడీ సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా నేను అది చెప్పను. కానీ మీరు ఎవరైనా చెప్పారు చెప్తున్నాను. ఆయన గురించి ఇంకో అస్ట్రాలజీ అడిగారు మీకు. అంతేనా? ఓకే. ఆయన చెప్తాడు. ఇంకొకరు సమంత విన్నది ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుంది మొన్ననే, ఈ మధ్య పెళ్లి అయింది. సో ఆమె దాన్ని భూత శుద్ధి వివాహం అంటారు. అవునా? అంటే మీకు ఈ సంగతి మీకు తెలియదు కదా. ఈ భూత శుద్ధి వివాహం అంటే నేను ఆల్రెడీ దీని మీద బయట ఒకసారి ఇచ్చాను మీకు. ఓకే. అదేంటంటే ఈ
ఈషా ఫౌండేషన్లోని అక్కడ మీరు చేసుకుందాం. కోయంబత్తూరులో వెళ్ళినప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను ఆ ప్లేస్కి అచ్చా. చూశాను అనమాట. ఈషా ఫౌండేషన్ ఎలా ఉంటుంది చూసామట. ఓకే. ఆ లోపల ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలనులోని మధ్యలో శివుని యొక్క ఆ, శక్తి ఉంటుంది, అచ్చా. విగ్రహం అది ఉంటుంది అనమాట. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి, ఆ, కనబడుతుందంట. ఓకే. అందులో స్నానం చేయిస్తారు. అందులో స్నానం చేసి బయటకు వస్తే మన శరీరము శుద్ధి అయినట్టు లెక్కమాట. ఓ, సో ఏంటంటే ఇటువంటి అంటే నేను సింపుల్గా 2-3 లైన్లు చెప్తున్నాను. దాని అదేలే. వాళ్ళు ఈషా ఫౌండేషన్ వాళ్ళు మన సమంత ఈషా ఫౌండేషన్లో అవును, మెంబర్ అవును, అవును. ఉంది కాబట్టి ఈయన ఏం చేశారంటే అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఫౌండేషన్లో వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఆయన ఆధ్వర్యంలోని ఆ, ఆ కొలంలో స్నానం చేసి మంత్రం ఇది చేసి అది స్నానం చేసి శుద్ధి అయినట్లు లెక్క. ఆ. అంటే శరీరం శుద్ధి అయినట్లు లెక్క అచ్చా. అఫీషియల్గా. ఓ, అలా చేసే శరీరం భూత శుద్ధి అంటే అలా అలా చేసిన అలాగ చేసుకుని వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడం. ఓకే. సో దాన్ని వాళ్ళు భూత శుద్ధి, భూతం వివాహం. అంటే శరీరం, అదేలే. భూతం యొక్క శుద్ధి, ఆత్మని అన్నిటిని శుద్ధి చేసి వివాహం చేసుకున్నారు అని భూత శుద్ధి వివాహం కింద లెక్కేస్తారు. ఆ, నాకు తెలిసిన మటుకు అదే, అంతకన్నా ఇంకేం లేదు. అదే నేను అక్కడ వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. రైట్, రైట్. మరి అందులో ఇంకా ప్రక్రియలు ఇంకేముంటుంటే మనకు తెలియదు. అదే. మనం మామూలుగా అలాంటి వివాహాలు మనం యాక్సెప్ట్ అంటే మనం చేయమండి. అది ఓకే. అది వివాహం కింద తీసుకో. అలాగైతే లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ ఎన్నో జరుగుతున్నాయి అంతే కదా. కదా. అవును, మరి అవి కూడా దాని లవ్ మ్యారేజ్ కూడా ఒక వివాహానికి, లవ్ మ్యారేజ్ అంటున్నాక ముందు లవ్ పెట్టి అవును. రిజిస్ట్రేషన్ ముందు రిజిస్టర్ పెట్టి మ్యారేజ్. అవును. అలాగే ఈ భూత శుద్ధి వివాహం ఓకే. అది కొత్తగా మనం విన్నాం పేరు. అవును. వీళ్ళు యాక్టర్స్ కాబట్టి అలా చేసుకునే దానికి ఒక పేరు పెట్టి అలా అంతే చెప్పారు. కదా. బట్ ఓకే. యాక్చువల్లీ ఇది వాడుకలో ఉన్న ఆ పద్ధతి కరెక్ట్ వివాహం కాదు. కాదు. ఓ, బట్ ముందు కాలంలో వస్తుందేమో. ఆ. ఇంకొకటి, సమంత వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి, అమెరికా వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అంటే ఇక ఆమె కెరీర్ ఫుల్ స్టాప్ పడ్డట్టేనా ఇంకా? అలాగే చేశాను. ఓ బ్రేక్ అండి, దట్స్ ఓన్లీ బ్రేక్. అచ్చా, అచ్చా. వీ కెన్ కాల్ ఎస్ ఎ బ్రేక్. మనం చూసాం భూమిక చూసాం, 10 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ చేయడం చూసాం. అవును, అవును. అలా విజయశాంతి గారిని చూసాం. తర్వాత మనం రకరకాల హీరోయిన్లు ఓకే, చూసాం కదండి. అవును, సెకండ్ ఇన్నింగ్స్ అవును, స్టార్ట్ చేయడం చూసాం అవును, కదా. అవును. వీళ్ళ ఒకటండి, ఒక దానికి మనం అలవాటు పడిన తర్వాత కెమెరాకి, ఈరోజు చెప్తాం, అనుభవంతో చెప్తాం, ఒక్కసారి మీరు కెమెరా కానీ అలవాటు అయ్యారు అంటే ఇంకా ఇంకా పని ఏం అసలు. చేయలేరండి. ఓహో, ఇట్స్ కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. అవును. అందులో మీరు స్టార్ అవ్వండి లేకపోతే డౌన్ఫాల్ మామూలు అవ్వండి, అయినా, అది వేరే అండి. అవును. ఇక చాలా మంది హీరోలు నేను చూశానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కాల్ షీట్స్ లేని వాళ్ళు చూసాం, జూనియర్ హీరోస్. అవును. అంటే ఒక 30-35 వయసులో ఉన్న హీరోలను చూసాం. ఎప్పుడో 20లో హీరో లాగా వచ్చి పిల్లల్లాగా వచ్చిన వాళ్ళు చూస్తాం. అవును. వాళ్ళు కెమెరా ముందు రాలేరు, ఇంకో వ్యాపారం చేయలేరు, చేయలేరు. ఇంకో ఉద్యోగం చేయలేరు. అవును. యాజ్ సింపుల్ యాజ్. చాలా మంది ఉన్నారండి. కరెక్ట్. అలా 100% కూడా వాస్తవం. కనబడతారు. అవును, అవును. ఉన్నారండి. ఏం చేస్తాం, లైఫ్ ఇంకా అయిపోయినట్టు ఇక్కడ. అవును. అంటే కెమెరా ఉన్నప్పుడే, ఆ లైట్ ఉన్నప్పుడే చూసారా, దీపం ఉండగానే ఇల్లు ఇల్లు చక్కబెట్టి చక్కబెట్టు. చూసారా. అవును. అలా ఒక్కసారి కెమెరాలోకి ఎంటర్ అయ్యారంటే ఆ కెమెరాతో బతికేయాలి. బతికేసి ఎంత సంపాదించుకోవాలి. సరే ఇంక అయిపోయిందండి, రిటైర్మెంట్ మనం ఇచ్చుకోలేదు తప్ప, అదర్వైజ్ ఇంక జీవితం పోయినట్టు అక్కడితో. అలాగా చాలామంది ఉన్నారండి. అలాగా ఓ. చాలామంది ఇబ్బంది పడి అలవాటు ఏదో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారండి. ఇలాగ రైట్. మళ్ళీ అవకాశాలు వస్తాయంటే రాదు. రైట్. చాలామంది మన యూట్యూబ్లో కూడా ఈ మధ్య తీస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఇప్పుడు అలాగున్నారు, వాళ్ళకి చరిత్రలు తీస్తున్నారు కదా, అవును. చూస్తున్నాం కదా. ఉమ్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. సో అలాగేంటంటే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని, ఇప్పుడున్న హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఏం చేస్తున్నారు, చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. అవును. తీసుకుని 1 or 2 years అయిన తర్వాత ఆ బ్రేక్ అని వాళ్ళు చెప్తున్నారు. అదేలేండి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఉన్నవాడు మీకు చెప్పేస్తున్నా కెమెరా ముందు, ఉన్నవాడు ఏం Please. జరుగుతుందంటే, వాడికి 6 సంవత్సరాల దశ బాగాలేదు, లేకపోతే ఎవడో మాలాంటి చెప్తాడు, ఆ, ఏళ్ళ చిన్న వచ్చిందా ఇది బాగాలేదు, లేకపోతే ఈ 2.5 సంవత్సరాలు ఇది బాగుండదు, ఏదో కథ చెప్తాడు బావాడు. అవును. ఉన్నారు అంతే కదా కదా. శాస్త్రం అవును, అవును. చెప్పినప్పుడు బుద్ధిగా ఆ 2.5 సంవత్సరాలు ఇండస్ట్రీలోకి వెళ్తాడు. అచ్చా, అచ్చా. ఓ, అలా వెళ్ళకుండా మళ్ళీ రీసెట్ అయ్యి వచ్చిన సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది హీరో ఉన్నారు. ఓ. మీ ముందు కనబడుతుంది జగద్గురు బాబు గారు ఉన్నారు. కరెక్ట్. నిజం అండి. బట్ ఏజ్ ఆఫ్ జగపతి 60 బాబు అయితే అసలు ఎవరు ఊహించలేదు. అసలు మంచి ఇక టేక్ అయిపోయింది అనుకున్నాం. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి ఎంత గొప్ప అసెట్ అయిపోయాడండి అసలు. అన్ని సినిమాలు ఆయనే అసలు పోస్ట్. అసలు ఆయన అంత చక్కటి మన్మధుడు మించినాడు కదా. అంటే ఆయన ముందు తీసిన సినిమాలన్నీ హీరోయిన్లు వీళ్ళందరితో ఫ్యామిలీ చక్కగా హీరో, family hero, లేడీస్ family హీరో hero, ఆయన ladies అసలు. hero. అలాంటి వాడు ఎలా మారిపోయాడంటే ఆయన, సారీ వాడు అద్భుతం. లేదు, మనం అంటాం కదా, ప్రేమతో అంటాం కదా. ప్రేమతో అవును, అంటాం కదా. అవును. పూర్తిగా ఆయన మారిపోయాడంటే సెకండ్ Great, ఇన్నింగ్స్ బ్రహ్మాండం వెళ్ళింది కదా. Super. ఇవన్నీ గ్యాప్ తీసుకోవాలండి. ఒక స్పీడ్ ఒకసారి గ్యాప్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. ఎలా గత నడుస్తుంది, నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎలా జరుగుతుంది. Right. 11 years ఒకసారి అయితే ఈ గురువులు మారుతుంటారు కదా, అవును. ఒకసారి గ్యాప్ తీసుకుని స్టడీ చేసుకుని నెక్స్ట్ స్టెప్ వేయాలండి. Super. మనం అలా గుడ్డిగా వెళ్ళిపోకూడదని. బాగుంది, టైం బాగుంది కదా, గుడ్డిగా వెళ్ళేది కూడా కరెక్ట్ కాదండి. ఎంతోమంది విషయాలు మనం చూసాము. అవును. అపర కోటీశ్వరుడు రోడ్డు మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కరెక్ట్. పదవి లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది లేరు, కరెక్ట్. ఎంతమంది ఉన్నారు కదా. పదవే సో వచ్చాను మనకి. ఇక ఫైనల్ క్వశ్చన్ కూడా అదే నేను అడగబోయేది. చెప్పండి. ఇప్పుడు కవితక్క పరిస్థితి ఏంటి సార్? అంటే కొత్త పార్టీ పెడుతున్నారు, ఇప్పుడు నేను తను చూశాను ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. అదే అండి, ఎప్పుడో నేను చూశానండి. ఇప్పుడు కాదండి,
14లో 16లో ఆవిడ జాతకం చూశానండి ఓకే. సుమారుగా. ఓకే. అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఈవిడ కొద్దిగా బలం ఉంది అని అనిపించింది. ఓహ్! కానీ అప్పుడు పరిస్థితుల్లో చూస్తే కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, పదవిలోకి వచ్చి అవును. ఉన్నారు. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అనుకున్నాం. అలా కొన్ని యోగమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆవిడ అవకాశం తీసుకోలేదండి. అచ్చచ్చా! తీసుకుంటే ఉపయోగించుకోలేదు. ఓకే. ఆవిడ తెలియలేదు. ఆ! కారణం ఏంటంటే ఒకసారి తిహార్ జైలుకెళ్ళి వచ్చిన తర్వాత హ్మ్. మీరు లాజిక్ ఆలోచించండి. జైలుకెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కడు ఇమ్మీడియట్‌గా సీఎం అవుతారు సీఎం గదా! అవుతాడు. అవును. అదే ఆయన గదా! అవుతాడు కదా! అవును. ఆ టైంలోని ఆ ఊపులో ఆ బలంలో ఏదో చేయాలండి. సో, నెగెటివ్ అంటే నీచ భంగ రాజయోగం అంటారు దాన్ని. ఓహ్! నీచపడ్డాము, భంగపడ్డాము, తర్వాత రాజయోగం వస్తుంది. అచ్చా! అస్ట్రాలజికల్‌గా మనకు తెలుసు ఈ సంగతి. ఓకే. నీచం పడిపోయారు, భంగపడిపోయారు. రాజయోగాన్ని క్యాచ్ చేయలేకపోయారు వాడు. ఓకే. ఆ రాజయోగాన్ని ఎలా క్యాచ్ చేయాలనేది ఖచ్చితంగా అస్ట్రాలజీ చెప్పాలి అక్కడ. ఓకే. మరి ఆ కవిత గారికి ఆ టైంలో మరి కనెక్ట్ అవ్వలేదు ఎవరును. రైట్. దెన్ అది ఫెయిల్యూర్ కింద మారిపోయిందండి. అలా అలాగే దాని బలం అంతా తగ్గిపోయింది. సో అచ్చా! ఇప్పుడు మళ్ళా మనం ఆవిడ జాతకంలో ఉంది నేను ఎప్పుడో 16లో అన్నాను. హ్మ్. మీరు ఇప్పుడు అడుగుతున్నది కాబట్టి స్టడీ చేసి ఉందని నాకు తెలుసు అప్పట్లో. ఓకే. అప్పుడే ఓకే. ఒక మాట అన్నాను. హ్మ్. స్టూడియో ఎన్‌లో ఎక్కడో అప్పట్లో చెప్పాను. అచ్చా! ఓకే. చెప్పాను. అప్పుడు ఒక రికార్డ్ కూడా చేశాను అదిను. బట్ చూద్దాం మళ్ళా ఇంకొకసారి చూద్దాం ఆ బలం ఓకే. ఎంతవరకు ఉందని. ఓకే. బట్ అలాంటి యోగాలు తప్పిపోయాయి కొన్ని. హ్మ్. ఆవిడకి కొన్ని తప్పిపోయాయి. మళ్ళా వీళ్ళు ఓన్ పార్టీ పెడుతున్నారు కాబట్టి అవును. మళ్ళా ఏదైనా ఓన్ అన్న తర్వాత ఏమండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పిల్లడు పుట్టాడు అంటే కనీసం 3 ఏళ్ళైనా చెయ్య కాలు పట్టుకుని నడవలసిందే. అంతే గదండీ! అవును. అంతే కదా! అంతే గదా! మనకు చూసిన జనసేన కూడా 9 సంవత్సరాలు కాలు పట్టుకుని నడిపితే కానీ కానీ ఈరోజు ఫామ్‌లోకి రాలేదు. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా నడిపితే ఎన్ని కానీ అవును. అవ్వలేదు. మనం అవును. చూసినవే. అంతే గదా! సో ఇప్పుడు మొదలెట్టారు అంటే అట్‌లీస్ట్ సమ్ పోస్ట్‌కి అయితే వెళ్తారు. వెళ్ళరని కాదు. ఓకే. డైరెక్ట్ సీఎం అన్న దానికి కావాల్సిన బలం అనేది ఎంత ఉంది, ఏంటి, ఏం చూడాలి. చేయాలనేది అయితే మనం చూడాలి. ఒకసారి సమగ్రంగా దాని గురించి సమగ్రంగా. చర్చిద్దాం. అంటే మీరు సడన్‌గా అడిగిన ప్రశ్న కాబట్టి కరెక్ట్. కరెక్ట్. మనం అవును. ఇమ్మీడియేట్‌గా తీయలేదు. స్టడీ చేసి రైట్. వచ్చుంటే మనం చెప్పాలి. నెక్స్ట్ రైట్. ఎపిసోడ్‌లో మనం దాని గురించి మాట్లాడొచ్చు. సూపర్. సో గురుగారు ఇంకొకటండి, ఈ శివరాత్రి ఎప్పుడు అనేది ఒక వివాదం నడుస్తుంది. అది దాన్ని పంచాంగం విషయం అండి. పంచాంగం అచ్చా! చూసి చెప్పాలి. మనకి అంతేనా? యాక్చువల్లీ మనం అది ఓకే. చెప్తాం. మళ్ళొకసారి నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాం. దాని గురించి ఓకే గురుగారు. మాట్లాడదాం. థ్యాంక్ యూ ఓకే. అండి. థ్యాంక్ యూ సో శుభం మచ్. భూయాత్. సో ఫైనల్‌గా మా ప్రేక్షకులకు ఏమన్నా చెప్తారా? ఒక విషయం అండి. శాస్త్రం చాలా గొప్పదండి. మీ స్టూడియో కన్నా గొప్పదే. మీ అంతే కదా! స్టూడియో లాంటిదే. మీరు నిజం చెప్తారు కాబట్టి. యెస్. యెస్. మీరు అడిగే ప్రశ్న కూడా ఎలా అడుగుతారంటే అటుకి ఇటుకి ఇటు అటుకి చేసి మీరు అడుగుతారండి. నేను విన్నాను. నేను ఫస్ట్ టైం అనుకోండి చాలా మంది గురుగారు. చెప్తుంటాము. ఆయన అట్లేం దగ్గర లేదు. మనం క్వశ్చనింగ్ దగ్గర మనం జాగ్రత్త ఉండాలని కూడా చాలా మంది చెప్పారు. నాకు జాగ్రత్త ఉంది, ఏదో లేదు. చెప్పేస్తా నాకు వచ్చిందన్నాను. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చాలా గొప్పదండి. గురుగారు. చెప్పేవాడు కూడా ఒక ఉపాసకుడైన కరెక్ట్ చెప్తే ఈ శాస్త్రం ఇంకా ఎదుగుతుంది. దానివల్ల ప్రజా ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి. పాడి పంట ఎప్పుడు వస్తుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, యెస్. ఎక్కడ భూమి మీద వర్షం ఎంత పడుతుంది, అలాగే కొండ మీద ఎంత వర్షం పడుతుంది, మనిషి జీవనం ఎలాగుంటుంది, రాజు ఎలాగుంటాడు, మంత్రి ఎలా ఉంటాడు, రాజ్యం ఎలా వెళ్తుంది, అదేవిధంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ జాతకంలో కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా మలుపుకోవాలి, అలాగే కందాయ ఫలాలు, అదేవిధంగా మనకు లాభం, ఆదాయం, వ్యయము, యెస్. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ తెలుసుకుంటున్నారు. చాలా గ్లాన్సెస్ వదిలేస్తున్నారు. అంటే చూసి చూడండి ఊరుకుంటున్నారు. కరెక్ట్. అవును. చూసి మళ్ళీ శాస్త్రం మీదే మాట్లాడుతున్నారు. అలా అవును. కాకుండా స్టడీ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, దృష్టి పెట్టండి. మేము చెప్పి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. చేసుకొని మీ జీవన విధానం మార్చుకోండి. మార్చుకోవడం అంటే గమ్యం చేయడే విధానం. కరెక్ట్. మనకు ఇందాక మనం చెప్పినట్టు జీపీఎస్ తెరిస్తే ఈజీగా వెళ్తాము. అవును. తెలియకపోతే ఏముంది, ఇంకో గంట లేట్గా వెళ్తాం, కష్టాలు పడుతూ వెళ్తాం. అవును. మన అదే మార్గం, అదే అవును. వైజాగ్ వెళ్ళాలి, అదే విజయవాడ వెళ్ళాలన్నా అవును. కూడా మన పద్ధతులు జీపీఎస్ సులువుగా వెళ్తాం. ఆ విధంగా అంటే ఆ సులువైన మార్గాన్ని చూపించేది అస్ట్రాలజీ అనుకోండి. అంతకంటే ఎక్కువ ఊహించకండి ఆయన గురించి, ఏ అస్ట్రాలజీ గురించి. అలా అనుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ. నమ్మకంగా వెళ్ళండి, కానీ మూఢనమ్మకంతో వెళ్ళకండి. అబ్బా! ఇది కూడా సూపర్ నేను మాట. చెప్తాను. సూపర్ మాట. నమ్మకంగా వెళ్ళండి, మీకు యెస్. నమ్మకాన్ని ఫలితం నమ్మి వస్తుంది. సాధిస్తే అసలు నమ్మిపోతే ఆ, ఏదైనా మంచి ఏదైనా జరుగుతుంది. మంచిదే అండి. అబ్బా! అదే సూపర్. మూఢనమ్మకంగా, మూఢ విశ్వాసంగా, బ్లైండ్గా అలా వెళ్ళిపోయి నేను గుద్దేస్తాను అన్న టైంలో వెళ్తే మాత్రం మోసపోయేది మీరే. అది. అంచేత ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఒక ఆస్ట్రాలజీ కాదు, ఒక పూజ చేసేవాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఒక యాగం చేసేవాళ్ళు కానీ, యజ్ఞం చేసేవాళ్ళు కానీ, ఒక మీరు అన్నట్టుగా రకరకాల పూజలు అవును. ఉంటున్నాయి. అవును. చేసేవాడు ఒక నమ్మకంతో వెళ్తే ఆ నమ్మకం మిమ్మల్ని బతికిస్తుంది. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే ప్రతి భూమి మీద ఉన్న ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువు, ఏ వస్తువును ముట్టుకున్నా ఆ వస్తువు దేవతను భావిస్తే మన ఫలితం వస్తుంది. సూపర్. అంతే సూపర్. కదా, అంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. నమస్కారం. సో చూశారు కదా, జ్యోతిష్య బ్రహ్మ లాంటి మంతా సూర్యనారాయణ శర్మ గారు అద్భుతమైన వాక్కులు. వెంటనే ఫోన్ తీసుకోండి, గురువుగారికి కాల్ చేయండి, చక్కగా మీ జ్యోతిష్యం చెప్పుకోండి. మనకు స్పెషల్ అది ఉంది, మీరు ఎప్పుడంటే అప్పుడు మనకు ఆయన మీకు చెప్తారు. కాల్ చేసి ఆయన ద్వారా మనం జ్యోతిష్యం తెలుసుకుందాం. సో వెంటనే ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడండి. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.